వాసుదేవ్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. డివైన్ లైట్, డివైన్ లవ్, డివైన్ లైఫ్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్ గురించి చెప్పుకుంటున్నాం మనం. ఈ బ్యాచ్ ఫ్లవర్లో టైప్ రెమెడీస్, 3 రెమెడీస్ అని 2 గ్రూపుల కింద చెప్పుకున్నాం మనం. టైప్ రెమెడీస్లో 22 ఉంటాయి, 3 రెమెడీస్లో 16 ఉంటాయి. 22లో ఈ టైప్ రెమెడీస్ ఫస్ట్ 8 లెసన్ 1, నెక్స్ట్ 8 లెసన్ 2, తర్వాత 6 లెసన్ 3. 3 రెమెడీస్లో ఫస్ట్ 8 లెసన్ 1, ఇందులో 8 ఉంటాయండి. 8లో ఇవాళ మనం చెప్పుకోబోయే 8 ఏంటంటే, 3 రెమెడీస్లో ముందు 8 చెప్పేసుకున్నాం మనం. ఏంటో యాస్పెన్, చెర్రీ ప్లమ్, చెస్ట్నట్ బడ్, జెన్షియన్, గోర్స్, హోలీ, హానీసక్కుల్, హార్న్బీమ్ చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఏమిటంటే మిగతా 8 చెప్పుకోవాలి మనం. అందులో ఫస్ట్ మస్టర్డ్. ఈ మస్టర్డ్ విచారం అండి. ఏదో తెలియని విచారం, ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది. పెద్ద కారణం ఏముండదు, అన్నీ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, కానీ విచారంగా ఉంటుంది. విచారాన్ని పోగొట్టడానికి మధ్య ఏముంటుందండి? అంచేత బ్యాచ్ ఫ్లవర్ చాలా మన జీవితం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయండి. వీటి గురించి తెలియడమే ఒక అదృష్టం. అంటే సెన్సిటివ్ మూడ్స్ మీద పనిచేస్తాయి. వీటిని తొలగించడానికి వేరే మందులు ఏమి ఉండవండి. తర్వాత చూడండి ఆలివ్. ఇదే నిజమైన నీరసం అనమాట. బాగా జబ్బు పడ్డాక ఇంకా లేవలేనంత నీరసం వచ్చేస్తుంది. తర్వాత విపరీతమైన శారీరక శ్రమ తర్వాత నీరసం వచ్చేస్తుంది. అలాంటి రియల్ వీక్నెస్ అనమాట. ఇంకొక నీరసం ఉంది, హార్న్ బీమ్. ఈ హార్న్ బీము రేపు చేద్దాం, మాపు చేద్దాం, ఒంట్లో బాగోలేదు, నీరసంగా ఉంది అని పని ఉంటే ఆ పనికి ముందు నీరసంగా అనిపిస్తుంది హార్న్ బీమ్. కానీ ఇక్కడ ఆలివ్ మాత్రం నిజం నీరసం అనమాట. బాగా అలసిపోయిన తర్వాత జబ్బు పడ్డాక ఇలా. మస్టర్డ్, ఆలివ్ తర్వాత రాక్ రోజ్ విపరీతమైన తట్టుకోలేనంత భయం, టెర్రర్ అనమాట. ఆయా సిచ్యువేషన్స్లో వేస్తారు ఆ టెర్రర్ తగ్గడానికి, భయం పోవడానికి. నెక్స్ట్ స్టార్ ఆఫ్ బెత్లెహెమ్. ఇది చాలా సన్నివేశాల్లో అవసరమవుతూ ఉంటుందండి. ఏదో ప్రాబ్లం వచ్చి పెద్ద షాక్ తినేస్తారు. అది యాక్సిడెంట్ అవ్వడం కానీ, ఎవరైనా ఆత్మీయులు చనిపోవడం కానీ, అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. చాలా బాధగా అయిపోతుంది మనసు అంతా. ఎన్నాళ్ళకి వదలదు. సంవత్సరం, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయినా ఆ బాధ అలా ఉండిపోతుంది. స్టార్ ఆఫ్ బెత్లెహెమ్ ఆ బాధను తొలగించగలదండి, మళ్ళీ మామూలు అయ్యేటట్టు చేయగలదు. స్వీట్ చెస్ట్నట్. తీవ్ర ఆవేదన, భగ్న హృదయం, విలవెల్లాడిపోతారనమాట. ఎకోనైట్ లాగా. ఎకోనైట్ భయంతో విలవెల్లాడిపోతారు, ఇక్కడ బాధతో విలవెల్లాడిపోతారు, మానసికమైన బాధతో. స్వీట్ చెస్ట్నట్. సో వైట్ చెస్ట్నట్ ఏమిటంటే వదలని ఆలోచన. అలాగే ఒకే ఆలోచన అలాగా తినేస్తూ ఉంటుంది మనిషిని. వదిలించుకుందానో వదలదు. నైట్ మరి నిద్రలేసినా సరే అదో ఆలోచన. అంటే ఒక రింగ్ లాగా, ఒక సర్కిల్ లాగా అలా పోయి మళ్ళీ వచ్చి, పోయి మళ్ళీ వచ్చి, అలా లూపులాగా అదే ఆలోచన తిరుగుతూ ఉంటుంది. అలాగా అంచేత నిద్ర పట్టదు. వైట్ చెస్ట్నట్ ఆలోచన తగ్గితే నిద్ర హ్యాపీగా నిద్రపడుతుంది. వైల్డ్ ఓట్. ఎన్నో రకాల స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి, ఎన్నో సాధించాలని ఉంటుంది, అన్నీ తెలుసుంటాయి. కానీ ఎన్నో ఉద్యోగాలు చేస్తారు, కానీ ఫైనల్గా ఎందులోనూ సెటిల్ అవ్వరు. అంటే అతనికి లైఫ్కి పనికొచ్చి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవడం తెలియదు. ఇక్కడ క్లిరియాంతస్లో రెండింటి మధ్య నిర్ణయం తీసుకోలేడు. టైప్ రెమెడీస్లో 17 డోలాయమానం అటు ఇటు ఊగిసలాట. ఇక్కడ అన్నీ చాలా తిరుగుతాయి. ఇక్కడ చాలా వాటి మధ్యలో నిర్ణయం తీసుకోలేడు. అక్కడ రెండింటి మధ్యలో తీసుకోలేడు. ఇక్కడ చాలా విషయాలు తెలుస్తాయి, చాలా వర్క్ తెలుస్తుంది, ఎన్నో ఉద్యోగాలు చేస్తారు. ఎందులో ఫైనల్గా సెటిల్ అవ్వాలో తెలియదు. ఉద్యోగమా, వ్యాపారమా, ఎందులో అన్నీ చేస్తాడు. అది
ఇది వైల్డ్ ఓట్ వేసాక ఫలానా అని ఫైనలైజ్ అయిపోద్ది అనమాట అండి. అందులో సెటిల్ అయిపోయేటట్టుగా చేస్తుంది, మంచిది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోగలరు. ఇంకా 38వ ఏంటంటే విల్లో. విల్లు అంటే ఏంటంటే ఇతరులను నిందించడం అండి. తన కష్టాలకి తన బాధలకి ఇతరుల కారణం అనుకుంటూ ఉంటారు. అది అంటే నింద వేస్తూ ఉంటారు, ముఖం మార్చుకుంటూ ఉంటుంటారు అనమాట. అది విల్లు. రిసెంటిమెంట్ అంటారు దాన్ని. అంచేత ఇవి 8 ఉన్నాయి, ఇంకా మనకి వేళ క్లాస్లో పూర్తి చేసుకుంటాం. తర్వాత వీటిలో మొత్తం ఈ మందులన్నింటిలోనూ 5 కలిపి రెస్క్యూ రెమెడీ అని చేశారు. క్లిమాటిస్, ఇంపేషెంట్, చెర్రీప్లమ్, రాక్రోజ్, సారాబెతరం ఇవన్నీ ఎమర్జెన్సీస్లో పనిచేస్తాయి అన్నమాట. ఇంటర్ స్టేట్ స్కూల్లో కాంపిటీషన్ ఛాంపియన్షిప్ సెలెక్ట్ అయ్యాడు. అయితే సడన్గా ఫిట్ ఆఫ్ డిప్రెషన్ వచ్చేసింది. ఇది ట్రైన్కి వెళ్ళాలి, ఇంకా ఆ టీం అంతా ఆడడానికి వెళ్ళాలి, ఒక డిప్రెస్ అయిపోయాడు. కారణం ఏం లేదు. ఇక ఏం చేశారంటే టీంలోంచి ఇంక తీసేశారు. అతను అలా కూర్చుని బాధగా ఉంటున్నాడు అని తీసేశాడు అనమాట. అతను యాక్టివ్గా లేడని చెప్పి. ఇంకా నాకు ఏం ఆశ లేదు, మళ్ళీ నేను నా టాలెంట్ని నేను చూపించే అవకాశం దక్కుతుందని నాకు ఆశ లేదని ఓపు కోల్పోయాడు. ఇంకా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది. పోయి పూర్వంత బాగా ఆడి అవన్నీ పాత విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు. ఇక్కడ ఎలా సెలెక్ట్ చేశారో చూద్దామండి. ఫస్ట్ ఏమిటండి, ఏదో డిప్రెషన్కి లోనయ్యాడు కదండి, మస్టర్డ్ అంటే ఏదో తెలియని విచారం కదండి, అంటే మస్టర్డ్ ఇచ్చారు. ఇచ్చి ఇంక నాకు మళ్ళీ అవకాశం దొరుకుద్దని ఆశ పోయింది నాకు, కానీ ఒక హోప్లెస్నెస్ వచ్చేసింది అతను. గోల్స్ ఇచ్చారు. అలాగే హానీ సక్కులు ఎందుకు ఇచ్చారంటే పాత విషయాలన్నీ గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నాడు అంచేత హానీ సక్కులు. అంటే ఆ ప్రజెంట్ ఆ టైంలో అతని మూడ్ ఎలా ఉంది. మెయిన్ డ్రగ్ ఏమిటంటే ఇక్కడ మస్టర్డ్. అంటే సడన్ గా బ్యాడ్మింటన్ టోర్నమెంట్కి వెళ్ళేటప్పుడు డిప్రెస్ అయిపోయాడు. అలాగే ఇంకా నాకు జన్మలో ఇంకా నాకు మళ్ళీ అవకాశం ఇంకా రాదు నాకు అని ఆశ కోల్పోయాడు. అలా హోప్లెస్నెస్ ఉంటే గోర్స్ వేస్తారు. నిరాశ, ఎందులో నిరాశగా ఉన్నా సరే నాకు తగ్గుద్దని నమ్మకం లేదండి అంటాడు. అలాంటప్పుడు గోర్స్ వేస్తారు. పాత విషయాలను గుర్తు తెచ్చుకుని బాధపడుతూ అలాగా అవే తలుచుకుంటా ఉంటే హాని సక్కులే ఫర్ ఫ్రీయింగ్ ది మైండ్ ఫ్రమ్ పాస్ట్ మెమరీస్. 3 వేసాక ఎన్నాళ్ళు వాడారో కూడా మనం చూసుకోండి. రోజుకి 3 సార్లు వాడారు, తర్వాత 3 నెలలు వాడారు, అప్పుడు మనసుకు ఫ్రీ అయింది. ఈ కారణం లేని డిప్రెషన్ నుంచి బయటపడి హ్యాపీగా ఉన్నాడు. ఇది ఒక కేసు. అంచేత ఏమన్నారు, మస్టర్డ్ అనేది లైట్ ఫ్లవర్, సోల్ పెయిన్ టు సోల్ గ్రాండ్ వర్, ఆత్మ బాధ నుండి ఆత్మ వైభవం వరకు తీసుకెళ్తుంది. మస్టర్డ్ అంటే ఆవాలన్నమాట. అంచేతే బ్యాచ్ గారు ఇంతే చెప్పారండి. దీని నుంచే ఎన్నో పుస్తకాలు వచ్చేసాయి. ఏమన్నారో చూద్దాం బ్యాచ్ గారు మస్టర్డ్ గురించి. దోజ్ హూ ఆర్ లైబుల్ టు టైమ్స్ ఆఫ్ గ్లూమ్ అంటే విచారం. టైమ్స్ ఆఫ్ అంటే ఒక్కోసారి సడన్గా ఏదో విచారంగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా అయిపోవడం. ఈవెన్ డిస్పైర్, నిరాశ. ఏదో ఏ కోల్డ్ డార్క్ క్లౌడ్ ఓవర్ షాడోడ్ దెమ్, ఏదో నల్లటి మేఘం కమ్మేసినట్టు. అండ్ బిడ్ ది లైట్, మొత్తం ఆ హ్యాపీనెస్ అంతా లాగేసింది అది. అండ్ ది జాయ్ ఆఫ్ లైఫ్ లాగేసింది. జీవితంలోని ఆనందాన్ని లాగేసింది ఆ విచారం అంతా. దానికి ఏం రీజన్ లేదు. ఇట్ మే నాట్ బి పాసిబుల్ టు గివ్ ఎనీ రీజన్, ఎక్స్ప్లెనేషన్, ఏం వివరణ ఇవ్వడానికి కూడా లేదు నీకు. ఎందుకంటే వాళ్ళు చెప్పలేరు, నాకు తెలియట్లేదు అంటారు. ఫర్ సచ్ అటాక్, అది అటాక్ అన్నారు చూడండి, సడన్ గా వచ్చేద్దారు అనమాట, ఒక అటాక్ లాగా వచ్చేసి డిప్రెస్ అయిపోతారు అంతే. ఈ కండిషన్స్ లో హ్యాపీగా కానీ చీర్ఫుల్ గా ఆనందంగా కానీ అస్సలు ఉండలేరు. అండర్ దీస్ కండిషన్స్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు అపియర్ హ్యాపీ ఆర్ చీర్ఫుల్. అది ఎడ్వర్డ్ బ్యాచ్ గారు మస్టర్డ్ గురించి చెప్పింది. మస్టర్డ్ తర్వాత ఆలివ్ అంటే వీక్నెస్ కదండి, చాలా లైఫ్ ఇచ్చేస్తుందండి. ఇది బాగా విపరీతంగా నీరసపడిపోయి ఏలబడిపోయి ఇంకా ఎలా కోలుకుంటారో తెలియనంత నీరసం వచ్చేసినప్పుడు ఆలివ్ వేస్తే మర్నాడు ఉదయం లేచి పని చేసుకున్న వాళ్ళని చూశాను నేను. అంచేత జెన్యూన్ టైర్డ్నెస్, నిజంగా అసలైన అలసట అనమాట. బై ఓవర్ వర్క్, కంప్లీట్ ఎగ్జాస్షన్, మొత్తం నీరసపడిపోయాడు అనమాట. మెంటల్ ఫెటిగ్ ఎలా వస్తాయి అటు ఎగ్జామ్స్, పరీక్షల్లో అలా చదివి రాత్రుల భాగాలు చదివి ఇంక బుర్ర పని చేయడం మానేసింది, ఇంక లేవలేకపోతున్నాడు. అటు ఎగ్జామ్స్, ఓవర్ స్టడీ,
లేట్ నైట్. అలాగే ఆఫ్టర్ ఇల్నెస్ ఏదైనా జబ్బు పడ్డా కానీ కనవాల్సినటువంటి కోలుకుంటున్నప్పుడు ఫెడప్ ఫీలింగ్ అంటే ఇంక నా వల్ల కాదు, పడిపడి ఉన్నాను, ఇంక నేనేం చేయలేను. అది ఏం చేస్తుంది, ఇట్ రిస్టోర్ వైటాలిటీ అట్ ది వెరీ డీప్ లెవెల్. చాలా డీప్ లెవెల్లోకి వెళ్ళి మళ్ళీ వీడిని కోలుకునేటట్టు చేస్తుంది, తత్వంలోకి వెళ్ళి పనిచేస్తుంది. అది తెలుగులో ఏమన్నారు చూద్దాం. అధిక పని వల్ల కలిగే అసలైన అలసట, పూర్తి అలసట, మానసిక అలసట, పరీక్షల సమయంలో చదువులో ఎక్కువ సమయం గడపడం, రాత్రిపూట నిద్ర లేకుండా చదవడం, అనారోగ్యం తర్వాత కోలుకుంటున్నప్పుడు నేను ఇంక విసిగిపోయాను అనే భావన. ఇది ఏం చేస్తుంది, చాలా లోతైన స్థాయిలో శక్తిని పునరుద్ధరిస్తుందండి, మళ్ళీ శక్తిని తీసుకొస్తుంది, లైఫ్ వచ్చేస్తుంది అనమాట మళ్ళీ. అది ఆలివ్. అంచేత ఇక్కడ ఒక కేసు పెట్టారు, ఆ కేసు చూద్దామా. శ్యామల, ఒక ఓల్డ్ లేడీ. ఆవిడ ఏం చేస్తే పాపం భర్త గారు ఆయన సిక్ అయిపోయినారు 3 సంవత్సరాలు బట్టి. డయాబెటీస్, ఇంకా ఎగ్జిమా, లెగ్స్, ఆఖరికి మంచం మీద లేవలేకపోతున్నారు, బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోతున్నారు. ఒక్కోసారి బట్టల్లోనే అయిపోతున్నాయి మోషన్, యూరిన్. అవన్నీ ఆవిడ శుభ్రం చేసి అలా సేవలు చేస్తూ ఉంది. ఇంకా అలా మానసికంగా శారీరకంగా అలసిపోయి ఉందన్నమాట ఆవిడ. ఇంకోటి మోనోటోనస్ లైఫ్, ఇలా ఒకే రకం రొటీన్తో విసిగిపోయింది. దాంతో ఆవిడ ఆరోగ్యం పాడైపోయిందండి, నీరసపడిపోయింది బాగా. దాంతో డిప్రెస్ అయిపోతుంది, తల విసిరొచ్చేస్తుంది, వెర్టిగో, తల విసిరొచ్చేస్తుంది, నిద్ర పోయింది, నిద్ర పట్టడం లేదు, ఆకలి పోయింది. అలా సేవ చేసి 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 రండాన్ అయిపోయింది ఆవిడ. కొత్త భయం పట్టుకుంది ఆవిడ. ఏంటి, నేను చనిపోతే ఆయన్ని ఎవరు చూస్తారు అనే భయం పట్టు. అది మొత్తం. అప్పుడు ఏ మందులు వేయాలండి, మొట్టమొదట అలా భర్తకి సేవ చేస్తా చేస్తా బాగా నీరస పడిపోయింది కనుక ఆలివ్ వేశారు, ఆలివ్ సెలెక్ట్ చేశారు. ఫర్ టైర్డ్నెస్, బోర్డము, వీక్నెస్ ఆలివ్. మరి రెడ్ చెస్ట్నట్ దేనికి, యాంగ్జైటీ ఫర్ అదర్స్ అని ఉంటుంది. అంచేత నేను చనిపోతే, నాకేమన్నా అయితే భర్తను ఎవరు చూస్తారో, ఫీర్ అబౌట్ హర్ హస్బెండ్, రెడ్ చెస్ట్నట్ వేశారు. వేసరికి ఏమైంది, రోజుకి 3 సార్లు చొప్పున వారం వాడారు. తర్వాత 4 వారాలు వాడారు. అప్పుడు ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ చేసి ఆవిడ చాలా సంవత్సరాలు హెల్దీగా బతికిందండి. భర్త చనిపోయిన తర్వాత కూడా ఆవిడ ఆరోగ్యంగా చాలా కాలం జీవించింది. అంచేత విపరీతంగా రన్డౌన్ అయిపోయిన నీరసానికి ఆలివ్. భర్త, నేను చనిపోతే నాకేమన్నా అయితే భర్తను ఎవరు చూస్తారో, ఇతరుల గురించి ఆందోళన, కుటుంబ సభ్యుల గురించి ఆందోళన, రెడ్ చేసినట్టు. ఈ 2 వాడాక ఆవిడ ఆరోగ్యం కుదిరిపడింది. ఇది ఆలివ్ గురించి అనమాట. ఆలివ్ చాలా గ్రేట్ మెడిసిన్. అలాగే ఇక్కడ ఇంకో కేసు, ఆలివ్ కేసే. ఇది ఎలాగా, హిస్టరీ ఇవిడికి ఇష్టం లేదు, ఇవి చదువుకుంటుంది. హిస్టరీ చదవడం బోరు కొట్టేస్తుంది ఇవిడికి. బోరు కొట్టేసి హిస్టరీలో ఫెయిల్ అయిపోతుంది. ఇంకా అసలు మళ్ళీ మంచి మార్కులు రావని డిసైడ్ అయిపోయింది. హిస్టరీ బుక్ ఓపెన్ చేస్తే బోర్ కింద ఉండి కొంచెం 4 లైన్లు చదువుతులకు పుస్తకం మూసేస్తుంది అంతే. ఇప్పుడు ఏదో సబ్జెక్ట్ చేస్తుంది. అయ్యి బాబోయ్, నాకు ఈ సబ్జెక్ట్ ఎలాగని భయం పట్టేసుకుందాడు. ఆ బోర్డమ్ పోవడానికి, మరి ఫెడప్ ఫీలింగ్ అన్నారు కదా ఇందాక, అంచేత బోర్డమ్ పోవడానికి ఆలివ్ వేశారండి. టు ఎనేబుల్ హెర్ టు డూ అన్ఇంట్రెస్టింగ్ వర్క్. ఇది ఒక కొత్త సొల్యూషన్ ఆలివ్ నుంచి వస్తుంది మనకి దాని మీద ఇంట్రెస్ట్ లేదు, బోర్ కొట్టేస్తుంది అది చేస్తుంటే. ఆలివ్ వేస్తే ఎక్కడో లోపల నుంచి ఎనర్జీ డెవలప్ అయ్యి మళ్ళీ ఆ బోర్ కొట్టకుండా చేస్తాను. అది మిమ్యులస్ ఎందుకు మరి, అయ్యి బాబోయ్ నేను పరీక్ష వేస్తాలేను, ఇంకా నాకు హిస్టరీ అంటే భయం పడుతుంది కదండి, భయం పోవడానికి మిమ్యులస్ వేశారు. అది పుస్తకం దీంట్లో బోర్ కొట్టేసి పక్కన పెట్టేస్తుంది కదండి, దానికి ఆలివ్ వేశారు. ఒక వారం వాడేటప్పటికి రోజుకి 3 సార్లు చెప్పిన, అప్పుడు కొంచెం హిస్టరీ చదవడానికి మైండ్ సెట్ రెడీ అయిందనమాట. షీ కుడ్ సిట్ టు స్టడీ హిస్టరీ జస్ట్ లైక్ ఎనీ అదర్ సబ్జెక్ట్. అలాగా నా వల్ల కాదు, ఇది నేను చదవలేను అనుకున్నప్పుడు కూడా ఆలివ్ పనిచేస్తుంది. మళ్ళీ ఆలివ్ ఇంకోటి ఏంటంటే, చాలా తెలివైన వాడు జయబాబు అన్న అబ్బాయి, 80% మార్కులు పైన వస్తున్నాయి.
కానీ ఏమైందంటే ఇతను వీక్, మామూలుగా ఇంటెలిజెంట్ బట్ వీక్ బాడీ. పరీక్ష రాసేటప్పుడు ఒక అరగంట రాత్రికి వేళ్ళన్నీ కూడా పట్టులో చేసినట్టు అయిపోతుంది. ఇంకా రాయలేకపోతున్నాడు. ముందుకు వెళ్ళటం లేదు పెన్ను. ఇది హ్యాండ్స్ గాట్ టైర్డ్ అండ్ ది ఫింగర్స్ వుడ్ నాట్ హోల్డ్ ది పెన్ ఆఫ్టర్ రైటింగ్ ఏ ఫ్యూ పేజెస్. మరి వీక్నెస్ కదండి, ఆ వీక్నెస్కి ఏం చేశారంటే ఆలివ్ వేశారు. ఆలివ్ రెమెడీ వాజ్ ప్రిస్క్రైబ్డ్ థ్రైస్ పర్ డే, రోజుకి 3 సార్లు ఫర్ 15 days బిఫోర్ ది ఎగ్జామినేషన్, పరీక్షకు ముందు. అలాగే పరీక్ష భయం వాళ్ళకి గట్రా పరీక్షకు ముందు మొదలెట్టాలి మనం మందులు. ఒక 15 రోజులు, నెల రోజుల ముందు మొదలెట్టాలి, బిఫోర్ ది ఎగ్జామినేషన్. అండ్ ది రిజల్ట్ వాజ్ వెరీ ఎంకరేజింగ్. ఈ కుడ్ స్కోర్ 80% మార్క్స్ ఇన్ ది ఎగ్జామినేషన్. మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఈ ఆలివ్ వేసాక నా చేతులు పట్లు వదిలేయడం అది తగ్గిందనమాట. అంటే ఆలివ్ ఏమన్నారండి, రీజనరేషన్ ఫ్లవర్, మళ్ళీ కొత్త ఓపిక పుట్టుకొస్తుంది అనమాట అండి. తెలుగు చూడండి, అలసట నుండి అంతర్గత పునరుద్ధరణ వరకు తీసుకెళ్తుంది. ఫ్రమ్ ఎగ్జాస్టన్ టు ఇన్నర్ రెన్యువల్, మళ్ళీ నూతన ఉత్తేజాన్ని కలిగిస్తుంది అనమాట ఆలివ్. బ్యాచ్ గారు అనే మాటలు జాగ్రత్తగా మనం చదువుకోవాలి. ఇది ఎసెన్స్ అనమాట. దోస్ హూ హ్యావ్ సఫర్డ్ మచ్ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ అండ్ ఆర్ సో ఎగ్జాస్టెడ్, బాగా అలసిపోయి ఉన్నారన్నమాట. నిస్త్రాణం వచ్చేసింది వాళ్ళు. అండ్ వీరీ దట్ దే ఫీల్ దే హ్యావ్ నో మోర్ స్ట్రెంగ్త్, నాకు ఇంక ఓపిక లేదు బాబోయ్ అని వేస్తారు. నా వల్ల కాదు ఇంకా, నో మోర్ స్ట్రెంగ్త్ టు మేక్ ఎనీ ఎఫర్ట్, ఇంకా నేను ఎఫర్ట్ ఇవ్వలేదు. వాళ్ళకి రోజు దైనందిన జీవితమే పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. ఇంకా తను చేయలేని పనిలాగా కనిపిస్తుంది. డైలీ లైఫ్ ఇది హార్డ్ వర్క్ ఫర్ దెమ్ వితౌట్ ప్రెషర్. ఏం ఆనందం ఉండదు, నీరసం నీరసం నీరసం. అలాంటప్పుడు ఆ నీరసాన్ని పోగొట్టి మళ్ళీ కొత్త జీవితాన్ని ఇస్తుంది ఆలివ్. ఆలివ్ తర్వాత రాక్ రోజ్. రాక్ రోజ్ అంటే ప్యానిక్ అయిపోతాడు, విపరీతమైన భయం, టెర్రర్, ప్యానిక్, ఎక్స్ట్రీమ్ ఫియర్, నైట్ మేర్స్. నైట్ మేర్స్ అంటే మనం చూసారంటే నైట్ ఏదో కళ వస్తుంది, ఇలా పీక నొక్కేస్తున్నాడు, ఉక్కురు బిక్కరు అయిపోతున్నాడు, గిలగలు ఆడిపోతున్నాడు, సడన్ గా భయం వేసేసి మెలకు వచ్చేస్తుంది. అది నైట్ మేర్, సింహస్వప్నం. ఇవన్నిటి మీద మొత్తానికి మామూలు భయం కాదండి, ఇది ప్యానిక్ అయిపోయి విలవెల్లా ఆడిపోతాడు భయంతో. ఇది ఎక్కువ నైట్ లాగా అలాంటి వాడు పనిచేస్తాడు. భీతి, భయాందోళన, తీవ్ర భయం, పీడకలలు, నైట్ మేర్స్ అన్నాం కదండి అది. ఇది ఇది ఎసెన్స్ అనమాట. ఫస్ట్ ఎసెన్స్ ఉంటుందండి, తర్వాత కేసులు ఉంటాయండి, తర్వాత దాని గురించి ఒక కామెంట్ ఉంటుందండి. ప్రతి డ్రగ్కి ఎసెన్స్ ఉంటుంది. ఎసెన్స్ నేను తయారు చేశాను నోట్స్. ఎసెన్స్ ఉంటుంది, తర్వాత కేసులు ఉంటాయి, కేసుల తర్వాత ఒక కామెంట్ ఉంటుంది దాని గురించి, తర్వాత బ్యాచ్ గారి యొక్క ఆయన డిస్క్రిప్షన్ ఉంటుంది. మొత్తం ప్రతి మందులోనూ 4 ఇక్కడ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. రాకరోజు నుంచి విపరీతం టెర్రర్ భయం అనుకున్నాం కదండి. హర్ష అనేది 4 సంవత్సరాల కుర్రాడండి. వీడు ఏం చేశాడు, నిద్రలో సడన్ గా లేచిపోయి పెద్ద అరుపులు అరిచేస్తున్నాడు అనమాట. నిద్రలో లేచిపోయి అటు ఇటు తిరిగేస్తున్నాడు. ఏదో భయంకరమైన కళ వచ్చింటుంది ఇతనికి, ఏం పర్వాలేదు బాగా జడుచుకున్నాడు అని చెప్పి రాకరోజు ఇచ్చాడు, వారం ఇచ్చాడు. దాంతో అతనికి తగ్గింది, నైట్ మేర్ రావట్లేదు. అయితే వారం తర్వాత ఏమైంది, మళ్ళీ మొదలెట్టింది. ఈజీలీ డిస్కరేజ్లో జెన్షియన్ వేస్తారు. ఇక్కడ కొంత పని చేసి మళ్ళీ వదిలేసినా సరే జెన్షియన్ వేస్తారు. ఇప్పుడు మనం ముందు ప్రాథమికమైన నాలెడ్జ్ సంపాదించుకుంటున్నాం బ్యాచ్ ఫ్లవర్స్లో, వీటితో ఇది ఉపయోగపడిపోద్ది. ఇలాగే ఈ ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ ఉపయోగపడిపోద్ది. తర్వాత 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 కొంచెం నెక్స్ట్ ఫేజ్లో ఏంటంటే సెన్సిటివ్గా ఎలా వాడాలి వీటిని, చాలా చిన్న చిన్న స్వల్పమైన తేడాలో సున్నితమైన విషయాలకు ఎలా ఉపయోగించాలి, అది నెక్స్ట్ పేజ్లో ఉంటుంది అనమాట. నేర్చుకుంటాం. అంటే ఇక్కడ జెన్షియన్ ఎందుకు ఇచ్చారు ఇక్కడ చూడండి, అప్లికేషను వారం పనిచేసి మళ్ళీ భయంకరమైన కళలు రావడం మొదలెట్టి అప్పుడు జెన్షియన్ వేశారు అనమాట. వేస్ట్లోకి రాక్ రోజుతో పాటుగా 3 రోజులు వేస్ట్లో మళ్ళీ పనిచేయడం మొదలవుతుంది. రాక్ రోజు కంటిన్యూడ్ ఫర్ 2 months, 2 నెలలు 3 నెలలు వాడుతున్నారు, రోజుకి 3 సార్లు చెప్పడం. అలా వాడితే పనిచేస్తుంది. కరెక్ట్ మందు సెలెక్ట్ చేయాలి, 2-3 నెలలు వాడాలి, అందులో తగ్గిపోయిన దాన్ని తీసేయాలి, పక్కగా మందుని తీసేయాలి.
అలాగే అతని పర్సనల్ మిక్స్, పర్సనల్ కాంబినేషన్ మనం రెడీ చేయాలి. ఆ ప్యానిక్ నైట్ మేర్స్ తగ్గిపోయారు 2 నెలల వాటిలోకి. రాక రోజు కంటిన్యూ చేశారు. ముందు వారం వాడాక మందు పట్టు వదిలేసింది, మళ్ళీ వస్తున్నాయంటే జెన్షియన్ వేశారు. జెన్షియన్ వాడారు. ఎన్నాళ్ళు వాడారు? 3 రోజులు వాడారు. తర్వాత ఇంక రాక రోజు కంటిన్యూ చేశారు. అలాగా 2 నెలల వాటిలోకి భయంకరమైన కళ్ళు రావడం అవి తగ్గిందనమాట. విముక్తి పువ్వు అంటే వాడిని లిబరేట్ చేస్తుంది అనమాట. ఫ్రమ్ ప్యానిక్ టు హీరోయిక్ కరేజ్, భయం నుండి వీర ధైర్యం వరకు తీసుకెళ్తుంది వీడిని. కామెంట్ అన్నాం కదండి. ఫస్ట్ ఎసెన్స్ నోట్స్, తర్వాత కేసులు, తర్వాత కామెంటు, తర్వాత బ్యాచ్ గారు. ప్రతిదానికి 4 ఉంటాయన్నమాట ప్రతి రకం. ఇది రాక రోజు. ఈ రాక రోజు ఏమన్నారు బ్యాచ్ గారు దీన్ని? ది రెమెడీ ఆఫ్ ఎమర్జెన్సీ ఫర్ కేసెస్ వేర్ దేర్ ఈజ్ ఈవెన్ అపియర్స్ నో హోప్. ఆశ లేదు ఇంకా అన్న కేసుల్లో కూడా ఈ మందు ఎమర్జెన్సీలో పనిచేస్తాను. సడన్ యాక్సిడెంట్, సడన్గా జబ్బు చేయడం, అండ్ ది పేషెంట్ ఈజ్ వెరీ ఫ్రైటెండ్, టెరిఫైడ్, విపరీతంగా భయపడిపోయాడు. ఆర్ ఇఫ్ ది కండిషన్ ఈజ్ సీరియస్ ఎనఫ్ టు కాజ్ గ్రేట్ ఫియర్ టు దోజ్ అరౌండ్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అల్లిపోయే అంత పరిస్థితులు అండి. అలాంటి పరిస్థితులు చేస్తే ఆ వ్యక్తి కోలుకుంటాడు. ది పేషెంట్ ఈజ్ నాట్ కాన్షియస్, ది పేషెంట్ ఈజ్ నాట్ కాన్షియస్ అంటే అది స్పృహలో లేడనుకోండి, ఆ పెదాల మీద ఈ రాక రోజు తడపమన్నారు వేసి. దీంతో పాటుగా అదర్ రెమెడీస్ ఇన్ ఎడిషన్ మే ఆల్సో బి రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దేర్ ఈజ్ అన్కాన్షియస్నెస్ విచ్ ఈజ్ ఎ డీప్ స్లీపీ స్టేట్, స్పృహ లేకుండా అలా మగతలో ఉండిపోయాడు అనుకోండి, క్లిమాటిస్ కూడా వేయాలి. అలా కాకుండా మానసికంగా నలిగిపోతాడు అనుకోండి, యాగ్రిమోని కూడా వేయాలి. మొత్తానికి బాగా విపరీతంగా యాక్సిడెంట్ తర్వాత కానీ, ఏదైనా భయంకరమైన సన్నివేశం తర్వాత కానీ విపరీతంగా భయపడిపోతే, ప్యానిక్ అయిపోతే, అలాంటప్పుడు రాక రోజు ఉపయోగపడుతుంది అన్నమాట. దీంతో పాటు అదర్ మందులు కూడా అసలు మిగతా లక్షణాలు బట్టి వేయాలి. తర్వాత స్టార్ ఆఫ్ బెతల్హమ్. స్టార్ ఆఫ్ బెతల్హమ్ అంటే షాక్ అన్నమాట. మెంటల్ షాక్. చాలా కండిషన్స్లో ఈ షాక్ తగులుతుంది అందరికీ. ఏదో బాగా ఆత్మీయులు చనిపోవడం, లేదా ఒక యాక్సిడెంట్ అవడం, కొన్నాళ్ళ తర్వాత కూడా ఆ బాధ అలా ఉండిపోద్దండి. ఆ బాధను తీసేస్తుంది, మనసును తేలికపరుస్తుంది. అప్పుడు దాకా విచారంగా ఉంటాడు తప్ప విచారంలోంచి బయటపడలేదు. ఇది విచారంలోంచి బయటకు వచ్చేటట్టు చేస్తుంది. షాక్ ఆఫ్టర్ ఎఫెక్ట్. షాక్ యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్ మెంటల్ కానీ ఫిజికల్ కానీ. ఏదన్నా ఆత్మీయులు చనిపోతే మెంటల్ షాక్ తగులుతుంది. యాక్సిడెంట్ అయితే మోటార్ సైకిల్ మీద ఎక్కడి నుంచి పడిపోయారు, ఫిజికల్గా షాక్ తినేస్తారు. బిలీవ్మెంట్, ఆత్మీయులు చనిపోవడం, వాళ్ళు ఎలా ఉంటుంది? ఫీల్ సాడ్, బాధగా ఉంటుంది, లోన్లీగా ఫీల్ అవుతాడు, ఒంటరిగా ఉంటుంది. షాక్ ఆఫ్ ఫాల్ యాక్సిడెంట్. దీని కేసు ఏమిటంటే, రాము అన్న అబ్బాయి ఇంటి రూఫ్ నుంచి కింద పడిపోయాడు. ఎప్పుడు 3 సంవత్సరాల వయసులో. తర్వాత పైకి వెళ్ళిపోయాడు. మేడమెట్లు ఎక్కేసి అక్కడి నుంచి పైకి వెళ్ళి పడిపోయాడు. చిన్నపిల్లలు తెలియక మేడెక్కేసాడు, పైనుంచి పడిపోయాడు. తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏమైందంటే బాగానే ఉన్నాడు. అయితే 12 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఫిట్స్ రావడం మొదలెట్టాయి. పడిపోయింది 3 సంవత్సరాల వయసులో, ఫిట్స్ రావడం 12 సంవత్సరాల వయసుకి. డాక్టర్ గారు అడిగారు, ఎప్పుడన్నా తలకి దెబ్బ తగిలిందా? అయితే ఇలా పడిపోయాడండి, రూఫ్ నుంచి పైన నుంచి పడిపోయాడు అన్నారు. ఆ షాక్ లోపల సిస్టమ్ తీసుకుంది. షాక్ తీసుకుని ఏం చేసిందంటే 3 ఏళ్ళు అలా ఊరుకుని 12 ఏళ్ళు వచ్చాక ఫిట్స్ కింద పెట్టేసి, అప్పుడు డాక్టర్ గారు ఏం చేశారంటే సారా బెతల్హమ్ ఇచ్చారు. 6 నెలలు వాడారు. ఎపిలెప్టిక్ ఫిట్స్ తగ్గిపోయి దాంతో. బలరాం కుక్క పిల్లలు పెంచుకున్నాడు. కుక్క పిల్లలు ఏం చేసిందంటే ఇంకా దాంతోనే ఉండేవాడు ఎప్పుడు. అయితే ఒకరోజు పాపి అనమాట, కుక్క పిల్లడు పప్పి ఏం చేసిందంటే పాపం ఏదో యాక్సిడెంట్ అయి చచ్చిపోయింది. చచ్చిపోయినప్పటి నుంచి ఇక తట్టుకోలేకపోయాడు, తిండి మానేశాడు. ఈ రిఫ్యూజ్ టు ఈట్, ఈ రిఫ్యూజ్ టు డ్రింక్. ఏమి తాగట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు, ఈవెన్ టాక్ టు ఎనీబడి.
ఆఖరి స్కూల్కి కూడా వెళ్తలేదు. ఒక బెంచ్ మీద ఎక్కడో లాన్లో బెంచ్ మీద కూర్చుని అలాగా బాధపడతా ఉన్నాడు. అప్పుడు బ్యాచ్ ప్రాక్టీషనర్ ఒక ఆయన తగిలి అతను మందులు ఇచ్చారు. ఆ కుర్రాడికి ఏమి ఇచ్చారు? షికోరి ఇచ్చారు. షికోరి అంటే ఓవర్ అటాచ్మెంట్. ఆ డాగ్ తోటి అతనికి ఓవర్ అటాచ్మెంట్ తోటి బాధపడుతున్నాడు కాబట్టి షికోరి ఇచ్చారు. స్టార్ ఆఫ్ బెథలెహేమ్ ఎందుకు ఇచ్చాను? షాక్ తినేసాడు. కుక్క పిల్ల తన అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్క పిల్ల చనిపోయిందని షాక్ తినేసాడు. అంటే స్టార్ ఆఫ్ బెథలెహేమ్ ఎన్నాళ్ళు? 15 రోజులు వాడాక ఆ కుర్రాడు నార్మల్ అయ్యాడు. అప్పుడు ఇంకో కుక్క పిల్లని పెంచుకుంటాను నేను అని అన్నాడు అనమాట. అంటే దాని బంధం నుంచి బయటపడ్డాడు. అది బలరాం కేసు. స్టార్ ఆఫ్ బెథలెహేమ్ ఎందుకు కంఫర్ట్ ఫ్లవర్ అన్నారండి. బాధ నుంచి బయటపడేస్తుంది. అంతేత షాక్ టు రీఓరియంటేషన్. ఇది స్టార్ ఆఫ్ బెథలెహేమ్. చాలా ఎక్కువగా అయిపోతుంటుందండి మన డిస్పెన్సరీలో. ఇది ఏదో బాధలు ఉంటాయి అందరికీ. ఎవరు చనిపోయారనో, లేకపోతే యాక్సిడెంట్ అయిందనో, ఆస్తి పోయిందనో, ఏదో సన్నివేశం బెంగ అందులోంచి బయటపడేస్తుంది. ఇది స్టార్ ఆఫ్ బెథలెహేమ్ ఫ్లవర్ అన్నమాట. ఏమన్నారు బ్యాచ్ గారు దీని గురించి? ఎడ్వర్డ్ బ్యాచ్ గారు, ఫర్ దోస్ ఇన్ గ్రేట్ డిస్ట్రెస్ అండర్ కండిషన్స్ విచ్ ఫర్ ఏ టైమ్ ప్రొడ్యూస్ గ్రేట్ అన్హ్యాపీనెస్. కొన్ని పరిస్థితుల్లో వాళ్ళు విపరీతమైన దుఃఖంలో ఉంటారన్నమాట. ఏంటి ఈ కారణాలు ఏమైంటాయి? ది షాక్ ఆఫ్ సీరియస్ న్యూస్. ఏదో వార్త తెలిసింది. ఆ వార్త తెలిసినప్పటి నుంచి అతను ఇంకా బాధలోకి వెళ్ళిపోయాడు. షాక్ తినేసాడు. ఆ వార్త ఎప్పుడైతే తెలిసిందో షాక్ తినేసాడు. లాస్ ఆఫ్ సమ్ వన్ డియర్. చాలా ఇష్టమైన వాళ్ళని కోల్పోవడం వల్ల. లేదా ఫ్రైట్ ఫాలోయింగ్ అన్ యాక్సిడెంట్. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి అక్కడి నుంచి భయపడిపోయి ఆ భయం అలా బాధ కింద ఇలా పోయింది, ఇలాగా ఎంత దెబ్బలు తగిలేసే ఇలాగ. ఇలాంటివి ఫర్ దోస్ హూ ఫర్ ఎ టైమ్ రిఫ్యూజ్ టు బి కన్సోల్డ్. ఆఖరికి ఆ బాధలో ఎవరినో ఊరుకోబెట్టినా సరే వాళ్ళకి నచ్చదనమాట. వాళ్ళకి ఈ మందు బ్రింగ్స్ కంఫర్ట్, చాలా రిలీఫ్ కలగజేస్తాను అనమాట. స్టార్ ఆఫ్ బెథలెహేమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫ్లవర్. తర్వాత స్వీట్ చెస్ట్నట్. ఇదేమిటంటే ఎక్స్ట్రీమ్ మెంటల్ యాంగ్విష్ అండి. అంటే విలవల్లాడిపోతాడనమాట. విలవల్లాడిపోయేంత బాధ. అంటే స్టార్ ఆఫ్ బెథలెహేమ్ ఇవి ఒకలాగే ఉంటాయండి. ఇది ఏమిటంటే స్పాట్లో ఇంకా నా పని అయిపోయిందని దొల్లేస్తాడు బాధ కొద్దీ. అంటే రాక్రోజున భయం కొద్దీ ప్యానిక్ అయిపోయినట్టుగా బాధలో ఇతను ఇంకా విపరీతమైన బాధపడిపోతుంటాడు. అంటే ఏంటంటే ఏదో కుక్క పిల్ల చచ్చిపోయింది. ఆ చచ్చిపోద్దని అనుకోలేదు. దాని వంక చూసి ఇంకా ఇంకా చాలా బాధపడిపోయాడు. లూజింగ్ ఏ పెట్ బ్రోకెన్ హార్ట్. టీనేజ్ డిస్పైర్ కూడా ఉంది ఇందులో కూడానే. ఏంటి మన మాస్టర్ లాగా దీనికి కూడా యుక్త వయసులో పిల్లలకి ఏదో విచారం, ఏదో పోగొట్టుకున్నట్టుగా. స్వీట్ చెస్ట్నట్ తీవ్రమైన మానసిక ఆవేదన, నిరాశ, నిస్పృహ, గుండె పగిలే మానసిక వేదన, పెంపుడు జంతువుని కోల్పోవడం, టీనేజ్ నిరాశ. ఇది దానికి ఒక కేసు. ఆ కేసులు ఏమిటండి? మురళి ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. బాగా మంచి జాబ్ సంపాదించుకున్నాడు. అప్పులు తీర్చేసుకొచ్చి అనుకున్నాడు. శాలరీ తెచ్చుకున్నాడు. ఇంటికి వస్తుంటే పాకెట్ ఎవడో పిక్ పాకెట్ మొత్తం శాలరీ అంతా కొట్టేశాడు. ఫస్ట్ జీతం కొట్టేట్లోకి షాక్ తినేసాడు. షాక్ తినేసి గిలగలాడిపోతున్నాడు. నోటి మాట రావట్లేదు. అప్పుడు డాక్టర్ ఏం చేశాడంటే స్వీట్ చెస్ట్నట్ స్టార్ ఆఫ్ బెథలెహేమ్ వేశాడు. స్వీట్ చెస్ట్నట్ ఎందుకు వేశారంటే మెంటల్ యాంగ్విష్, మానసిక ఆవేదన. స్టార్ ఆఫ్ బెథలెహేమ్ ఏంటంటే షాక్ తినేశాడు. ఇలాగా 3 రోజులు ఇచ్చాను రిపీట్. అసలు నోరు మాట రావట్లేదు ఇంటికి వచ్చాక. ఆ జేబీ చూపించినాడు తప్ప వాళ్ళ అమ్మకి తను చెప్పడానికి నోటి మాట రావట్లేదు. నాలుగు పెగలట్లేదు అసలు. అప్పుడు స్వీట్ చెస్ట్నట్ అనమాట తీవ్ర ఆవేదన. 3 డోసులు 3 డోసెస్ రిపీటెడ్ ఎవ్రీ 10 మినిట్స్కి. ఆ 3 డోసుల తర్వాత 1 గంట ఇంటర్వెల్ తర్వాత అప్పుడు మాట్లాడటం మొదలెట్టాడు. ఇంక షాక్కే స్టార్ ఆఫ్ బెథలెహేమ్ వేశారు. స్వీట్ చెస్ట్నట్ ఏమంటే అవాక్ అయిపోయాడు అనమాట ఆ యొక్క బాధకి.
అది స్వీట్ చెస్ట్నట్. అంచేత ఏమన్నా స్వీట్ చెస్ట్నట్ని ది డెలివరెన్స్ అంటే విముక్తి, డెలివరెన్స్ ఫ్లవర్ త్రూ డార్క్నెస్ టు లైట్, చీకటి నుండి వెలుగుకి విముక్తి పువ్వు, చీకటి నుండి వెలుగుకి అంటే విపరీతమైన మానసిక ఆవేదన అనమాట. ఈ కేసులు చూస్తూ ఉంటే మనకి ఇది ఎక్కడ ఏది వాడాలో తెలుస్తుందండి. అందులోనూ సైకలాజికల్ యాంగిల్ ఏమో ఇది. ఈ ఫీలింగ్ కూడా మందులు ఉంటాయా అనుకుంటారు. ఆ ఫీలింగ్ పోతే ఎంతో హ్యాపీగా ఉంటుంది. బ్యాచ్ గారు ఏమన్నారు, ఫర్ దోస్ మూమెంట్స్ విచ్ హ్యాపెన్ టు సమ్ పీపుల్ వెన్ ది యాంగ్విష్ ఈజ్ సో గ్రేట్ యాజ్ టు సీమ్ టు బి అన్బేరబుల్, అసలు భరించలేనమాట ఆ ఆవేదన. వెన్ ది మైండ్ ఆర్ బాడీ ఫీల్స్ యాజ్ ఇఫ్ ఇట్ హ్యాడ్ బార్న్ టు ది అట్మోస్ట్ అటర్మోస్ట్ లిమిట్ ఆఫ్ ఇట్స్ ఎండ్యూరెన్స్, తట్టుకోలేని, ఇంకా నా తట్టుకోగలిగిన లిమిట్ అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు అన్నంత ఆవేదన అనమాట. అండ్ దట్ నవ్ ఇట్ మస్ట్ గివ్ వే అండ్ ఇట్ సీమ్స్ దేర్ ఇస్ నథింగ్ బట్ డిస్ట్రక్షన్ అండ్ ఎనిహిలేషన్ లెఫ్ట్ టు ఫేస్. ఇంకేం లేదు బాబు, ఇంకా ఏం మిగలలేదు, అయిపోతుందంతా అయిపోయింది అన్న ఆవేదనతో ఉన్నప్పుడు వేస్తారండి. సారా బెతరం ఇవి దగ్గరగా ఉంటాయి. అది కొంచెం లేటుగా కొన్నాళ్ళకి ఆ షాక్ ఎఫెక్ట్ అలా అలా క్రమేపీ ఉంటుంది చూసండి. అప్పుడు కూడా సారా బెతరం కంటిన్యూ చేయాలి. ఇది ఏమిటంటే అప్పుడు బాబోయ్ 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 అని ఒక ఆవేదనతో విలవల్లా ఆడిపోతే అప్పుడు ఇది చేస్తారండి. తర్వాత నెక్స్ట్ మెడిసిన్ 36 మెడిసిన్ వైట్ చెస్ట్నట్ అండి. ఇది చాలా రెగ్యులర్గా అవసరం అవుతుంది అందరికీ. ఏం చేతంటే ఆలోచనలు 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 వదలని ఆలోచనలు, ఒకే ఆలోచన అలా తినేస్తూ ఉంటుంది బుర్రని. రాత్రి లేచినప్పుడు కూడా అదే ఆలోచన. అంచేది ఏమన్నా పెర్సిస్టెంట్ అంటే పట్టుకుని వదలవు. పెర్సిస్టెంట్ వర్రీయింగ్ థాట్స్, ఆలోచనలు, అన్వాంటెడ్ థాట్స్, బాబు ఇదేట్రా బాబు, ఇది ఈ ఆలోచన నన్ను తినేస్తుంది, మర్చిపోదామన్నా మర్చిపోలేకపోతున్నాను, ఒకే ఆలోచన అనమాట. మెంటల్ ఆర్గ్యుమెంట్, ఇలా కాదు అలా చేసిండు, ఇలా చేసిండు, అదెందుకు వచ్చింది ఇదెందుకు వచ్చింది. ఆ ఆలోచన గురించి వీడు తర్జన భర్జనలు పడిపోయి అతనే ఇలా చేతులు తిప్పేసుకుంటా తనలో తను మాట్లాడేసుకుంటా ఉంటాడు అనమాట. మెంటల్ ఆర్గ్యుమెంట్, కాన్వర్సేషన్, తనలో తనే మాట్లాడేసుకుంటూ ఉంటాడు. ఆలోచన పోదు ఇంకా. రెస్ట్లెస్, స్లీప్లెస్ నైట్స్. పిల్లలు కూడా ఏంటంటే స్కూల్ వర్క్ ఏదైనా ఉందనుకోండి, ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, పరీక్షలు, ఆ పరీక్షయా ఉందనుకోండి, ఆ పరీక్షయా ఉన్నప్పుడు ఆ పరీక్ష అన్న ఆలోచనే, ఎగ్జామ్స్ వారం ఉన్నాయి, ఎగ్జామ్స్ 2 రోజులు ఉన్నాయి, ఎగ్జామ్స్ ఏట బాబు చదువుకోరా బాబు అంటే పరీక్షలు. అలాంటప్పుడు ముందు ఈ ఆలోచన కట్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నట్టు స్కూల్ వర్క్, ఆ స్కూల్ వర్క్ మైండ్లో ఉండిపోతే ఆ వర్క్ అంటే పడుకోబెట్టినా నిద్రవాడు ఆ వర్క్ చేసుకోవాలి. వర్క్ అయిందా స్కూల్ వర్క్, ఎగ్జామినేషన్. లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు విజిటింగ్ డెంటిస్ట్ అన్నారు, పళ్ళు బీగుతాడుగా మరి, ఓ డాక్టర్ గారు అదే ఆలోచన, ఒకే ఆలోచన అలాగ తినేస్తా ఉంటే రిపీటింగ్ థాట్స్ అప్పుడు వేస్తారండి. ఇది క్లాస్ ప్రిపరేషన్, ఒక మాస్టర్ కానీ లేకపోతే స్టూడెంట్ సెమినార్ చెప్పమన్నారు, ఇంకా అదే ఆలోచన కింద ఉంటుంది అనమాట. భోజనం చేయడానికి కూడా రాడు, భోజనం చేస్తున్నదని అదే ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ప్రీ ఆక్యుపైడ్ బై రికరింగ్ థాట్స్, అంటే సేమ్ థాట్స్, రిపిటేటివ్ థాట్స్, అదే ఆలోచన రిపీట్ అయిపోతూ ఉంటుంది. సమ్టైమ్స్ సడన్ మైండ్ బ్లాంక్, ఇది ఒకటి ఉంది మళ్ళీ ఎక్స్ట్రా దీనికి. ఏంటి, ఒకసారి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయి మ్యూట్, ఇంకేం లేదండి, సౌండ్ మ్యూట్లో పెట్టేశారు అంతే, బుర్రపై చేయడం మానేసింది. అలాంటప్పుడు కూడా వైట్ చెస్ట్నట్ వేస్తారు. నిరంతర ఆందోళనకరమైన ఆలోచనలు, అవాంఛితమైన ఆలోచనలు, మానసిక వాదనలు, వాళ్ళే వాదించేసుకుంటూ ఉంటారు ఆలోచన మీద, వాళ్ళ డిస్కషన్ ఇద్దరు ఉన్నట్టుగా. అదే టాపిక్, సంభాషణలు, అస్థిమితమైన నిద్రలేని రాత్రులు, పిల్లల పాఠశాల పరీక్షలు, దంత వైద్యుడి దగ్గరికి వెళ్లే ముందు క్లాస్ ప్రిపరేషన్, పునరావృతం అంటే రిపిటేటివ్ ఆలోచనలో నిమగ్నమే ఉండడం, అదే ఆలోచనతో మనసు వేధింపబడటం, కొన్నిసార్లు అకస్మాత్తుగా మనసు ఖాళీగా అయిపోతుంది, మైండ్ బ్లాంక్. చూసారా, ఇలాంటి దానికి అసలు పరిష్కారం ఏముందండి, కానీ సమస్య మాత్రం ఉంది. అందరికీ ఆలోచన తాటవాయింపు అంటే ఇలా వాయించి పడేస్తూ ఉంటుంది ఒకే ఆలోచన. కానీ మందు ఏముంటుంది దానికంటే 100 మందు.
ఇది చేస్తే కొంచెం ప్రశాంతత వస్తుంది, నిద్రపోతాడు. ఇంకా భార్గవి డిస్పెన్సరీకి వస్తుంది, వచ్చినప్పుడు సేమ్ థాట్స్ సర్క్యులేటింగ్, అలాగే అవే ఆలోచనలు అదే చాటరింగ్ ఇన్ హర్ మైండ్. దాంతో ఏంటంటే ఏదో స్కూటర్ ఎవరినో కుర్రాన్ని గుద్దేసింది, ఆలోచన 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 మీద ఉంది. అదే గుర్తొస్తుంది, అదే గుర్తొస్తుంది, అదే గుర్తొస్తుంది. వైట్ చెస్ట్నట్ ఒకటే ఇచ్చాడు, వారం ఇచ్చాడు, అయితే రిలీఫ్ వచ్చింది. ఆ బ్రెయిన్ కాన్స్టెంట్ చాటరింగ్ బ్రెయిన్లో తగ్గింది. మరి 8 వారాలంటే 2 నెలలు వాడారు, అప్పుడు అన్ని ట్రబుల్స్ తగ్గాయి. ఒకే ఆలోచన వాయించేయడం అనమాట. ఆ వాయింపు నుంచి బయటపడతారు. ఇట్లా మనోహర్, ఇదేమో తుమ్ములు తుమ్ములు. ఇంకా ఆఖరికి ఏమవుతుందంటే అలా రెగ్యులర్గా అలా కంటిన్యూస్గా ఆ తుమ్ములు అలా వస్తూనే ఉన్నాయి. కాన్స్టెంట్ స్నీజింగ్. ఆఖరి భయపడిపోడు, బాబోయ్ ఈ తుమ్ములేటి నన్ను ఇలాగే చేసేస్తున్నాయని. వాడు మిమ్ములెస్ వేశారు, భయపడ్డాడని. రిపిటేటివ్ స్నీజింగ్ కదండి, ఆలోచన రిపిటేటివ్ అనుకున్నాం. ఏదైనా కంప్లైంట్ రిపిటేటివ్గా వస్తున్నదని, అదే కంప్లైంట్ పదే పదే వస్తున్నదరే, అదే కంప్లైంట్ పదే పదే రిపీటెడ్గా వస్తున్నదరే వైట్ చెస్ట్నట్ రిపిటేటివ్ స్నీజింగ్. అలాగలా తుమ్ములు వస్తానే ఉన్నాయన్నమాట. ఫర్ గివెన్ ఇది అడ్వాన్స్డ్ అప్లికేషన్. తుమ్ములకి ఆలోచనలు రిపీట్ అవుతున్నాయి అన్నమా, ఇక్కడ తుమ్ములు రిపీట్ అయినా సరే వేశారు. అయ్యి బాబు నన్ను తినేస్తున్నాయని భయపడిపోడు కనుక మిమ్ములస్ వేశారు. ఫర్ ఫియర్ వైట్ చెస్ట్నట్ ఫర్ రిపిటేటివ్ స్నీజింగ్, తుమ్ములు ఫర్ 1 వీక్. 1 వీక్ తర్వాత మిమ్ములస్ తీసారు, అంటే భయం తగ్గింది. నో ఫియర్ ఇన్ ది మైండ్. ఇంకో 3 వారాలు వైట్ చెస్ట్నట్ వేశారు, కంటిన్యూ చేశారు. అప్పుడు కంప్లీట్ రిలీఫ్ ఇన్ స్నీజింగ్, తుమ్ములు కూడా కంప్లీట్గా తగ్గాయి. నాగమణి గారు 12 ఏళ్ళు కొడుకున్నాడు. వాడికి ఒక అబ్నార్మల్ హ్యాబిట్ ఉంది. ఏంటి, ఎవరో లేనప్పుడట ఆ కుర్రాడు ఏం చేస్తున్నాడండి, తనలో తనే మాట్లాడేసుకుంటున్నాడు. మాట్లాడేసుకుని ఇలా కుదురుతూ అలా ఎలా కుదురుతూ కుదరదు, లేదు, అవును, కాదు, లేదు, నేను చెప్తున్నాను కదా అంటున్నాడు. యూఆర్ మేకింగ్ గెస్చర్స్ విత్ హిజ్ హ్యాండ్స్ వెన్ ఎలోన్. ఒక్కడైనా ఎలా చేతులు ఉప్పేసుకుంటా అంటే ఒక ఆలోచన ఏదో అతను తినేస్తుంది, దాంతో అతను అలా ఫైట్ చేస్తా ఉన్నాడు, తనలో తను మాట్లాడేసుకుంటూ ఉన్నాడు. ఇదేట్రా బాబు ఇలాగే ఇదేంటి ఇలా చేస్తాడు అనుకున్నారు. అలాగే రాను రాను ముదిరిపోతుంది అది. దీని ఏదో మెడికల్ కేసులా ఉంది ఇది అని చెప్పి డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. ఏం పర్లేదమ్మా, ఇదేదో ఆలోచన అలాగా వచ్చేసి ఆలోచనలతో ఫైట్ చేస్తున్నాడు అతను, దాంతోనే మాట్లాడేస్తున్నాడు అని వైట్ చెస్ట్నట్ వేశారు. రోజుకి 3 సార్లు. 1 వీక్ తర్వాత అతను తగ్గింది. ఒక వారానికే రిలీఫ్ వచ్చింది. ఆ తనలో తను మాట్లాడుకోవడం, చేతులు ఊపుకోవడం, ఎవరు లేనప్పుడు అవన్నీ తగ్గినాయి. అంటే కంటిన్యూస్ రిపిటేటివ్ థాట్స్ పోయినాయి. అంత థాట్స్ అంత అంత వస్తుంటే చదువు ఏం కుదురుతుంది, ఏ పని కుదరదు, దాంతో దెబ్బలాడడానికి సరిపోతుంది. అంటే ది థాట్ ఫ్లవర్ అన్నారండి వైట్ చెస్ట్నట్. ది థాట్ ఫ్లవర్ అంటే అది మెంటల్ మెరీ గో రౌండ్. మరి రంగుల రాట్నం ఇలాగా ఒకే ఆలోచన అలాగా రంగుల రాట్నంలో తిరుగుతూ ఉంటుందండి. ఆ రంగుల రాట్నం పోయి మెంటల్ క్వైట్, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అంటే ది థాట్ ఫ్లవర్ ఆలోచనల సుడిగుండం నుండి మానసిక నిశ్శబ్దం వరకు తీసుకెళ్తుంది. ఆలోచన సుడిగుండం నుంచి బయటపడేస్తుంది. ఇది వైట్ చెస్ట్నట్ అంతా బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఫ్లవర్. బ్యాచ్ గారు ఏమన్నారు చూడండి, ఫర్ దోస్ హూ కెనాట్ ప్రివెంట్ థాట్స్, ఆలోచనలు ఆప్ చేయలేదు, ఐడియాస్, ఆర్గ్యుమెంట్స్ విచ్ దే డు నాట్ డిజైర్, అక్కర్లేదు తనకి, కానీ ఎచ్చి వాయించేస్తున్నాయి. ఫ్రమ్ ఎంటరింగ్ దేర్ మైండ్స్, బుర్రలో దూరిపోతున్నాయి. యూజువల్లీ అట్ సచ్ టైమ్స్ వెన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది మూమెంట్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు కీప్ ది మైండ్ ఫుల్. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకా ఆలోచనలు మొత్తం కమ్మేసాయి. థాట్స్ విచ్ వర్రీ అండ్ విల్ రిమైన్ ఆర్ ఇఫ్ ఫర్ టైమ్ థ్రోన్ అవుట్ అని చెప్పేసి వదిలించుకున్నట్టు మళ్ళీ వచ్చేస్తుంటుంది. విల్ రిటర్న్. దే సీమ్ టు సర్కిల్ రౌండ్ అండ్ రౌండ్. వదిలితే వస్తుంది అలా సుడిగుండంలో తిప్పేస్తుంది. అని కాదు, మెంటల్ టార్చర్, చాలా బాధ పెట్టేస్తున్నాయి ఆలోచనలు. ది ప్రెజెన్స్ ఆఫ్ సచ్ అన్ప్లెజెంట్ థాట్స్ డ్రైవ్స్ అవుట్ పీస్, మనశ్శాంతి లేకుండా చేసి పాడుతున్నాయి. అండ్ ఇంటర్ఫియర్స్ విత్ బీయింగ్ ఏబుల్ టు థింక్ ఓన్లీ ఆఫ్ ది వర్క్ మీద బొర పెట్టనివ్వట్లేదు. ఆ ప్రెజర్ ఆఫ్ ది ఆ రోజు హ్యాపీగా ఉండనివ్వట్లేదు. అంచేత ఏమన్నా అంటే థాట్స్ మనం ఆపు చేయలేని థాట్స్.
వాటిని బ్యాలెన్స్ చేస్తుంది, చేసి మనసుకి ప్రశాంతత వస్తుంది. అడ్వాడ్ బ్యాచ్ గారు చాలా గ్రేట్ మెడిసిన్ అండి. వైట్ చేసినట్టు వేసేసుకుని పడుకుంటూ పోతుంటారు కొందరు నిద్రట్టనోళ్ళు. అది ఈ ఆలోచన వల్ల కదా నిద్ర పట్టదు మరి, ప్రశాంతంగా నిద్రవుతారు. అది వైల్డ్ ఓట్ అండి. వైల్డ్ ఓట్ ఏమిటంటే ఏదో సాధించాలని ఉంటుంది, ఏదో చేసేయాలని ఉంటుంది, యాంబిషన్, డిజైర్ టు డూ సంథింగ్. కానీ ఏం చేయాలనే డైరెక్షన్ ఉండదు. ఎన్నో విషయాలు తెలుస్తాయి, ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. నీడ్ డైరెక్షన్ టు టేక్ ఏ డెసిషన్, నిర్ణయం తీసుకోలేడు. అంచేత ఇది కన్ఫ్యూజన్ పోగొడుతుంది, క్లియర్స్ కన్ఫ్యూజన్. మామూలుగా అన్సర్టనిటీ, అనిశ్చిత, డిస్పాండెంట్ చేత విచారంగా ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉండదు లైఫ్లో. ఏ వర్క్ అయినా చేయగల సమర్థులు వీళ్ళు. ఎన్నో ఉద్యోగాలు చేసి ఉంటారు, ఎన్నో వ్యాపారాలు చేసి ఉంటారు, ఎందులోనూ స్థిరపడలేదు. నో క్లారిటీ అనమాట అండి. ఫైనల్ డెసిషన్ తీసుకోలేరు, ఇది నాకు మంచిది ఇందులో ఉందామని. దే డూ మెనీ జాబ్స్, చాలా ఉద్యోగాలు చేస్తారు, చేంజ్ కెరీర్స్, ఉద్యోగాలు, వ్యాపారాలు, అన్ని రకాలు, కానీ ఎందులోనూ స్థిరపడ్డారు. లైఫ్ స్టైల్స్, డిపార్ట్మెంట్లు ఎన్నో మారుతారు, డబ్బు సంపాదించాడు కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. నెవర్ హ్యావ్ జాబ్ సాటిస్ఫాక్షన్. ఇట్ గివ్స్ రైట్ డైరెక్షన్. అప్పుడు నువ్వు ఇలా వెళ్ళు, ఇలా వెళ్తే నీకు కరెక్ట్గా బాగుంటుందని, ఇది కరెక్ట్ రైట్ డైరెక్షన్. అప్పుడు తనలోంచే వస్తుంది ఆలోచన. అది వైల్డ్ ఓట్. చాలా మందికి ఏం చేయాలి ఏం చేయాలి అనుకున్నప్పుడు ఇది ఫైనల్గా ఇది నిర్ణయం తీసుకునేట్టు, కరెక్ట్ నిర్ణయం తీసుకునేటట్టు చేస్తుందండి. ఆశయం, ఏదైనా చేయాలని కోరిక, నిర్ణయం తీసుకోవడానికి దిశానిర్దేశం అవసరం. గందరగోళాన్ని తొలగిస్తుంది. అనిశ్చితి, నిరాశ, అసంతృప్తి. ఏ పని చేయాలని చేయగలరు కానీ దిశలో స్పష్టత లేదు. వారు అనేక ఉద్యోగాలు చేస్తారు, అనేక జీవనశైలి విభాగాలు మార్చుకుంటారు, డబ్బు సంపాదిస్తారు కానీ ఉద్యోగ సంతృప్తి పొందరు. ఈ ఓల్డ్ ఓట్ ఏం చేస్తారంటే సరైన దిశానిర్దేశం, రైట్ డైరెక్షన్ ఇస్తుంది అనమాట అండి. అంటే మహేష్ అన్న అబ్బాయికి ఏవో 4-5 ఉద్యోగాలు వచ్చి, ఆ ఫ్రెండ్ కూడా మన ఇద్దరం పార్ట్నర్స్గా ఉందాం, చాలా బాగుంటుంది ఇది వ్యాపారం, ఆల్రెడీ లాభాల్లో ఉన్నాం అని ఫ్రెండ్ ఆఫర్ చేశాడు. చిన్ననాటి స్నేహితుడు, ఎందులోకి వెళ్ళాలో తెలియట్లేదు. ఎన్నో జాబ్స్, అతనికి 3-4 జాబ్స్ ఇంటర్వ్యూకి వెళ్తే అన్ని సెలెక్ట్ అయిపోయాడు. అప్పుడు వైల్డ్ ఓట్ ఇచ్చారు మరి, ఇట్లోకి సెటిల్ అయిపోయింది. అప్పుడు ఇతను ఏం చేశాడు, నేషనలైజ్డ్ బ్యాంక్లో జాయిన్ అయిపోయాడు. ఫైనల్ డెసిషన్ తీసుకోగలిగాడు. అది వొకేషనల్ కాలింగ్, వృత్తిపరమైన పిలుపునిచ్చే పువ్వు. వొకేషనల్ కాలింగ్ ఫ్లవర్ ఫ్రమ్ సీకింగ్ టు ఫైండింగ్, ఎదుక్కోవడంలోంచి కనుక్కోవడం వరకు తీసుకెళ్తుంది. లేదా అన్వేషణ నుండి కనుగొనడం వరకు తీసుకెళ్తుంది. ఎందులో సెటిల్ అవ్వాలని, ఏ జాబ్లో సెటిల్ అవ్వాలి అనేదాన్ని ఇది నిర్ణయిస్తుంది అన్నమాట. బ్యాచ్ గారు, దోస్ హూ హ్యావ్ యాంబిషన్స్ టు డూ సంథింగ్ ఆఫ్ ప్రామినెన్స్ ఇన్ లైఫ్, హూ విష్ టు హ్యావ్ మచ్ ఎక్స్పీరియన్స్, చాలా అనుభవం కోసం చూస్తారు. అండ్ టు ఎంజాయ్ ఆల్ దట్ ఈజ్ పాసిబుల్ ఫర్ దెమ్, టు టేక్ లైఫ్ టు ది ఫుల్. జీవితంలో ఎన్ని రకాలు నేర్చుకోవాలో అన్నీ నేర్చుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తుంటారు. దే డిఫికల్టీ ఈజ్ టు డిటర్మైన్ వాట్ ఆక్యుపేషన్ టు ఫాలో, ఏ వృత్తి చేపట్టాలనేది నిర్ణయం తీసుకోలేదు ఫైనల్గా ఎందులో ఉండాలని. దో దేర్ అంబిషన్స్ ఆర్ స్ట్రాంగ్, సాధించాలని మాత్రం ఉంది గట్టిగానే. దే హ్యావ్ నో కాలింగ్ విచ్ అపీల్స్ టు దెమ్ అబవ్ ఆల్ అదర్స్. ఇది ఫలానా చెయ్యి అనేది లోపల నుంచి రావట్లేదు. దిస్ మే కాజ్ డిలే, లేట్ అయిపోతుంది, అండ్ డిస్సాటిస్ఫాక్షన్, అసంతృప్తి మిగులుతుంది. అలాంటప్పుడు ఇది ఏం చేస్తుంది, కరెక్ట్ నిర్ణయం, అనేక వృత్తుల నుంచి, అనేక వాటి నుంచి నిర్ణయం తీసుకునేటట్టు చేస్తుంది. క్లిరాంతస్ రెండింటి మధ్యలో డోలాయమానం, ఇదా అదా అదా ఇదా, అందులోంచి ఒక దాన్ని సెలెక్ట్ చేసుకునేటట్టు చేస్తుంది. వైల్డ్ ఓటు రెండు కాదు, చాలా ఉంటాయి, చాలా వాటి నుంచి ఒక దాన్ని సెలెక్ట్ చేసుకునేది. ఆఖరి లాస్ట్ది 38ది విల్లు అంటే. ఈ విల్లు ఏమిటంటే మనసు బాధ పెట్టేసుకుంటాడండి. విల్లులో రిసెంటిమెంట్ అంటారు, అంటే ఇతరుల మీద కోపం పెట్టేసుకుంటారు. ఒక మనిషి బెటర్ ఫీలింగ్ వచ్చేస్తుంది, అంటే బాధ పెట్టేసుకోవడం, తన మీద తనకు జాలి, రిసెంటిమెంట్, బిట్టర్నెస్, సెల్ఫ్ పిటీ, హార్డ్ టు ఫర్గివ్ అండ్ ఫర్గెట్, ఎవరిని క్షమించడం, ఏది మర్చిపోవడం ఇతరులు చేసింది. ఆల్వేస్ సాడ్ అండ్ సల్లెన్, ముఖం ముడుచుకొని ఉంటాడు ఎప్పుడూను.
నెవర్ హ్యాపీ. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ తన ఇబ్బందులకి, తన కష్టాలకి అన్నిటికీ ఇతరుల కారణం అనుకుంటా ఉంటాడు. తన ఆటికి తన ప్లానింగ్‌లో లోపం అని అనుకోడు. నా ఇబ్బందులన్నిటికి ఇతరుల కారణం అని తల్లిదండ్రులు నిందింతారు. మా అమ్మ ఏం చేయలేదు, మా నాన్న ఏం చేయలేదు నాకు. వాళ్ళ వల్ల నేను ఇలాగ అయిపోయాను. వీళ్ళ ప్లానింగ్ సరిగ్గా లేకని ఉంటదండి. ఆళ్ళ మీదగా వీళ్ళు నిందించేస్తుంటారు వాళ్ళని. వాళ్ళ మీద నిందలేస్తా ఉంటారు. అంచేత బ్లేమ్ వాడిని బ్లేమ్ అదర్స్. నెవర్ బ్లేమ్ హిమ్‌సెల్ఫ్. వాడిని వాడు ఎప్పుడు నిందించుకోడు. ఇతరులను నిందిస్తా ఉంటారు. పేరెంట్స్‌ని నిందిస్తా ఉంటారు. నాకు మా నాన్న చదివించలేదు, మా అమ్మ చదివించలేదు. ఇగో నాకు నాకు నన్ను ఇలా చేశారు, నన్ను అలా చేశారని పేరెంట్స్ మీద తనకు అన్యాయం చేసేసినట్టుగా వాళ్ళతో గొడవ పడతా ఉంటారు. ఇలాగ మొహం కోపగిస్తా ఉంటారు. అప్పుడు వాళ్ళలో విల్లో వేస్తే ఆప్టిమిజం అంటే ఆశావాదం కలిగిస్తది. మంచిగా ఆలోచించడం మొదలెడతది. అప్పుడు సారీ అండి నేను నాదే తప్పు. అలాగా పేరెంట్స్ మీద ఒకళ్ళు ద్వేషం పెట్టేసుకుంటే గ్రాండ్ పేరెంట్స్ మీద ఈ మందేసాక ఆ పాప వెళ్లి సారీ చెప్పింది గ్రాండ్ పేరెంట్స్‌కి. మార్పొచ్చింది. అది చూసాం మేము. క్షమించండి అని చెప్పడానికి, ఆశావాదాన్ని ప్రోత్సహించడానికి వీళ్ళే పనిచేస్తారు. అంచేత తన కష్టాలకన్నిటికి ఇతరులే కారణము. ఆఖరికి దేవుడిని కూడా నిందించారు. దేవుడు కూడా నన్ను సరిగ్గా చూడలేదంటారు. అందరిని నిందించడమే. తన ఇబ్బందులకి ఇతరులు కారణం అనుకోవడం, తను కారణం అనుకోకుండా ఉండడం. పేరెంట్స్‌ని కూడా నిందిస్తా ఉంటారు. నన్ను సరిగ్గా చూడలేదు మీరు, అంచేతనే నేను ఇలాగ అయిపోయాను అంటా ఉంటారు. అది విల్లు. రిసెంటిమెంట్. ఇగ ప్రసాద్ అన్న అతను తన ప్రొఫెషన్‌ని బాగా తన వృత్తిని బాగా చేయగలడు. కానీ ఎవ్వరు ఫ్రెండ్స్ లేరు. ఎంచేతంటే అందరి మీద వీడు ఇలా చేసాడు, వాడు ఇలా చేశాడు పెట్టేసుకున్నాడు అంతే. దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడని పెట్టేసుకున్నాడు. దాంతో పాటుగా దురదలున్నాయి. ఆ దురదకి ఏం చేసిందంటే ఈ చర్మం లాగేసి కోసి పడేద్దాం అనిపిస్తుంది. తనకు నచ్చని దాన్ని బయటికి పడేద్దామని అనిపించి క్రాబ్ యాపిల్. అతను క్రాబ్ యాపిల్ వేశారు, విల్లో వేశారు. విల్లో వేస్ట్‌లోకి ఏమైందంటే ఆ టెంపర్‌మెంట్ మారింది. క్రాబ్ యాపిల్ తర్వాత ఆ ఇచ్చింగ్, దురద కూడా తగ్గింది. మొత్తానికి తన కష్టాలకన్నిటికి ఇతరుల కారణం పోవడం. ఇతరులను నిందించడం. సూర్య అన్న అతను కూడా ఏదో కంప్లెయింట్ చేస్తా ఉంటాడు. సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒక జబ్బు తగిలితే ఇంకో జబ్బు ఏదో చెప్తా ఉంటాడు. డాక్టర్‌ని నిందించడానిక. డాక్టర్ వై డోంట్ యూ రిలీవ్ మీ మై ఎయిల్మెంట్స్ వెన్ యూ రిలీవ్ స్కోర్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ డే బై ది సేమ్ స్మాల్ పిల్స్. చిన్న చిన్న మాత్రలు ఇచ్చి అందరికీ తగ్గించేస్తారు. నాకు ఎందుకు తగ్గిస్తారు మీరు? అప్పుడు డాక్టర్ నవ్వుకున్నారు. డ్రగ్ దొరికేసింది కదా మరి. డాక్టర్ నవ్వి అలాగే ఇస్తాను నీకు. బ్లేమ్స్ ఎవ్రీబడీ. అందరిని నిందిస్తా ఉంటారు కదా మరి. తన కష్టాలకు ఇతరులు కారణం అనుకుని ఇతరులని నిందిస్తా ఉంటారు. ఆఖరికి డాక్టర్‌ని కూడా నిందించడం మొదలెట్టాడు. విల్లో వేశాక వారం తర్వాత 1 వీక్ ఇచ్చారు. తర్వాత కంటిన్యూడ్ ఫర్ 6 వీక్స్ మోర్ ఆఫ్టర్ సీయింగ్ ఇనీషియల్ గుడ్ రిలీఫ్. కొంచెం చూసాక బాగానే ఉందని అనుకుని ఇంకొక 6 వారాలు ఇచ్చారు. ఇచ్చాక అతని మనస్తత్వం అది మారింది. బాగుంది. వీళ్ళు ఏమన్నా డెస్టినీ ఫ్లవర్, విధి పువ్వు, విధి ఫ్రమ్ రిసెంటింగ్ ఫేట్. నా అదృష్టం బాగోలేదు, దేవుడు నన్ను చూడలేదు. రిసెంటింగ్ ఫేట్ టు టేకింగ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. అప్పుడు నా నా వల్ల ఎలాగైంది, నేను బాధ్యతగా ఉండాలి కానీ నేను బాధ్యతగా చేస్తే ఎవరిని నిందించక్కర్లేదు అని తనలో మార్పు వచ్చి అప్పుడు కరెక్ట్‌గా పనిచేయడం మొదలెడతాడు. విధిని ద్వేషించడం. విధి పువ్వు కదండీ! విధిని ద్వేషించడం నుండి వ్యక్తిగత బాధ్యత తీసుకోవడం వరకు తీసుకెళ్తది ఈ విల్లు అనేది మెడిసిన్. బ్యాచ్ గారు ఏమన్నారు? ఫర్ దోస్ హూ హావ్ సఫర్డ్ అడ్వర్సిటీ ఆర్ మిస్‌ఫార్చ్యూన్ అండ్ ఫైండ్ దిస్ డిఫికల్ట్ టు యాక్సెప్ట్ వితౌట్ కంప్లెయింట్ ఆర్ రిసెంటిమెంట్. మిగతా వాళ్ళ మీద కంప్లెయింట్ చేస్తా ఉంటాడు. తను అంగీకరించడు. నా వల్లే అని. యాస్ దే జడ్జ్ లైఫ్ మచ్ బై ది సక్సెస్ విచ్ ఇట్ బ్రింగ్స్. జీవితంలో ఎంత సక్సెస్ అయ్యాం అదే అదే చూసుకుంటాడు. దే ఫీల్ దట్ దే హ్యావ్ నాట్ డిజర్వ్డ్ సో గ్రేట్ ఏ ట్రైల్. నన్ను ఇంత బాగా బాధ పెట్టేశారు. నన్ను ఇంత బాధ పెట్టకుండా ఉండవలసింది. దట్ ఇట్ వాజ్ అన్జస్ట్, అన్యాయం. అండ్ దే బికమ్ ఎంబెట్టర్డ్. ఒక చేదు అనుభవంలాగా అయిపోతుంది చిన్న విషయానికి కూడా. దే ఆఫెన్ టేక్ లెస్ ఇంట్రెస్ట్ అండ్ ఆర్ లెస్ యాక్టివ్ ఇన్ దోస్ థింగ్స్ ఆఫ్ లైఫ్ విచ్ దే హ్యాడ్ ప్రీవియస్లీ ఎంజాయ్డ్. బాగా ఎంజాయ్ చేసినవి కూడా ఇప్పుడు వాళ్ళకి వాటి మీద ఇంట్రెస్ట్ లేదు.
ఇంకేతంటే నన్ను అందరూ బాధ పెట్టేశారు, నన్ను అందరూ ఇబ్బంది పెట్టేశారు, దేవుడు కూడా నన్ను సరిగ్గా చూడలేదు. ఆ ఫీలింగే మెయిన్ అండి. నేను చిన్న ఫీలింగ్ కాదు అది. దాని నుంచి బయటపడేస్తా. 39 అండి రెస్క్యూ రెమెడీ. 39 రెస్క్యూ రెమెడీ. ఇదేంటంటే 38 మందిలోనే 5 మందులు సెలెక్ట్ చేసి కలిపారు. తారాబెతరము, చెర్రీప్లము, రాకరోజు, ఇంపేషెన్స్, క్లెమాటిస్ ఈ 5 మందులు కలిపారు. ఇది ప్రమాదంలోంచి బయటపడేస్తుందండి. ఎమర్జెన్సీ మెడిసిన్ చాలా బాగా రాస్తారు దీని గురించి. అందరూ రెస్క్యూ రెమెడీ వాడుతున్నారు, రెస్క్యూ రెమెడీ వాడుతున్నారు, రెస్క్యూ రెమెడీ వాడుతున్నారు, రెస్క్యూ ఇదే. మిగతా మందులన్నీ వదిలేస్తారు, ఇదే పట్టుకుంటారు. ఎందుకంటే ఈజీ కదా, అన్ని కలిపి కాంబినేషన్. ఎమర్జెన్సీస్ కాంబినేషన్ ఆఫ్ 5 of 38 ఎమర్జెన్సీస్, యాక్సిడెంట్స్, అలారం అంటే ప్రమాదం, ఎగ్జామినేషన్ నెర్వస్. పరీక్షల టైంలో ఎలా ఉడికెత్తనట్టు అయిపోతాడు. ఎగ్జామ్ రాయలేను బాబోయ్, నా పని అయిపోయింది, నేను రాయలేను, పోతుంది అని గొడవ చేస్తూ ఉంటాడు. అంటే రెస్క్యూ రెమెడీ వేస్తారు. షాక్, ప్యానిక్ అయిపోతూ ఉంటారు, సడన్గా షేక్ అయిపోతూ ఉంటారు, డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ మందు పనిచేస్తాడు. ఈ కాంబినేషన్ 5 కలిపేది వెరీ యూస్ఫుల్ యాజ్ ఫస్ట్ ఎయిడ్ assistance to a person involved in a serious road accident or any sudden mishap, and any doctor would be well advised to keep a file of rescue remedy always with him. ప్రతి డాక్టర్ కూడా రెస్క్యూ రెమెడీ బాటిల్ దగ్గర పెట్టుకోమంటున్నారు. ఇన్ కేస్ ఆఫ్ ది సఫరర్ హ్యావింగ్ లాస్ట్ కాన్షియస్నెస్, అక్కడ సులభ పడిపోయాడు అనుకోండి ఇన్ అన్ యాక్సిడెంట్, రెస్క్యూ రెమెడీ ఇన్ వాటర్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఇన్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి మేబీ అప్లైడ్ టు ది లిప్స్, గమ్స్, బిహైండ్ ది ఇయర్స్, చెవులకు కూడా పైనే రాసేయమంటున్నారు అతను మాట్లాడలేని మింగలేని పరిస్థితి ఉన్నప్పుడు. అండ్ ఆన్ ది రిస్ట్, ఆఖరి చీలమంట కూడా రాసేయమంటారు ఫస్ట్ ఎయిడ్ కింద. మొత్తం 6 కదండి, 5 కదా, 5లో తారాబెతరం దేనికంటే సడన్ షాక్, చెర్రీప్లమ్ దేనికి ఫర్ లాస్ ఆఫ్ మైండ్ కంట్రోల్ అండ్ యాక్షన్స్ ఆఫ్ ది బాడీ ఇన్ కేస్ ఆఫ్ అన్వేరబుల్ కండిషన్స్ ఆఫ్ పెయిన్ ఆర్ రిలీఫ్, గ్రీఫ్, విపరీతమైన మానసిక విచారం గ్రీఫ్ అంటే. అలాగే తట్టుకోలేనంత నొప్పితో విలవలాడిపోతున్నప్పుడు కూడా చెర్రీప్లమ్ వేస్తారు. సో రాకరోజు ఫీరు టెర్రర్ అను, విపరీతమైన భయం, ఎక్స్ట్రీమ్ ఫీరు టెర్రర్. ఇంపేషెన్స్, ఎమోషనల్ టెన్షన్, పెయిన్, ఇది ఓర్పు ఉండదు, ఓ టైం అయిపోతుంది, టైం అవ్వని టెన్షన్ అనమాట. ఎమోషనల్ టెన్షన్, పెయిన్. క్లెమాటిస్, ఇదేంటంటే కళ్ళు తిరిగి పడిపోవడం, డిజీనెస్, వెట్టిగో, లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, స్పృహ తప్పి పడిపోవడం. అది ఎప్పుడైతే యాక్సిడెంట్ అవుతుందో ఇవన్నీ ఉంటాయి కనుక ఇదంతా కూడా రెస్క్యూ రెమెడీ అంటే ఎమర్జెన్సీ సెట్ అనమాట. ఇది కాంబినేషన్ ఎప్పుడు దగ్గర ఉండాలి. అది ఇక్కడతో మొత్తం 38+1 39 అయ్యేయండి. అయితే ఇక్కడ ఒక డాక్టర్ గారు, ఈ డాక్టర్ గారు కాకినాడ అనమాట. ముగ్గురు కలిసి చదివాం, 3 ఎగ్జామ్స్ యూకే వాళ్ళు టెస్ట్ పెడతారు. అందులో 2 ఎగ్జామ్స్ ముగ్గురం పాస్ అయ్యాం. 3వ ఎగ్జామ్ ఏంటంటే బాంబే వెళ్ళి రాయాలి. దాంతో తను బాంబే వెళ్ళి రాసి వచ్చింది. ఎగ్జామ్ ఓకే, పాస్ అయిపోయింది. ఆ అమ్మాయి చేసిన కేసులు అనమాట, ఆ డాక్టర్ గారికి చేసిన కేసు. ఇది ఒక కేసు. ఇది ఆవిడ రాసి ఇచ్చారు నాకు. ఒక 20 ఏళ్ల కుర్రాడు ఎంబీబీఎస్ అవుతున్నాడు. ఫస్ట్ ఇయర్లో తన దగ్గరికి వచ్చాడు. ఏమని చెప్పాడు, ఎగ్జామ్స్ ఉన్నాయండి 10 రోజుల్లో, నాకు ఇంక నిద్ర పట్టడం రాత్రులు, అస్తమాను పరీక్షల గురించి ఆలోచన, అదే ఆలోచన కింద ఉంటుంది. నేను గుండెదాడి కూడా వచ్చేస్తుంది, నాకు హార్ట్ పాల్పిటేషను, ప్యానిక్ అయిపోతున్నాను. లాస్ట్ నైట్ అయితే ప్యానిక్ అయిపోయి భయం వేసేసింది. వాళ్ళ నాన్నగారు చెప్పారు, హిజ్ ఫాదర్ సెడ్ దట్ హీ ఈజ్ వెరీ మచ్ స్కేర్డ్ అబౌట్ ఎగ్జామ్స్, చాలా భయపడిపోయాడు అండ్ ఓవర్వెల్మ్డ్ అబౌట్ హిజ్ ఎగ్జామ్స్. ఈ ఆల్సో ఎఫ్రైడ్ దట్ హీ మైట్ ఫెయిల్, పరీక్ష పోద్దామని భయపడిపోతున్నాడు. ఇప్పుడు ఏ మందులు ఇచ్చారు, ఐ గేవ్ హిమ్ రాక్ రోజ్. ఇంచేత ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ప్యానిక్, గుండెదడ, హార్ట్ పాల్పిటేషన్, దీనికి రాక్ రోజ్. వైట్ చెస్ట్నట్, పరీక్షలు అని ఆలోచన వదలటం లేదు. ఇన్ లూప్, ఎండ్లెస్ థాట్స్, జెన్షియన్, ఊరికి డిస్కరేజ్ అయిపోతున్నాడు, పోద్దేమో పరీక్ష అని. అలాగే సెంటారీ ఏంటంటే ఇతను కాన్స్టిట్యూషన్ అనమాట.
ఆ డాక్టర్ గారికి కూడా తెలుసు. అతను ఏం చేస్తారంటే ఎవరేం అడిగినా సరే కాదని నేను ఇచ్చేస్తా ఉంటాడు. ఈ కెనాట్ సే నో. అంచేత ఈ మందుల కాంబినేషను, ఈ మిక్స్ పర్సనల్ మిక్స్ తయారు చేసి రోజుకి 4 సార్లు ఇచ్చారు. 3 నెలల వాటిలోకి అతను మామూలుగా అయిపోయాడు. డిస్టింక్షన్‌లో పాస్ అయ్యాడు. ఇది ఆల్రెడీ చేసిన కేసు. ఈ మధ్య చేసిన కేసే ఇది. డాక్టర్ గారు. తను చేసిన కేసే ఇంకోటిది. 41 ఇయర్స్ అతనికి. ఏమన్నాడంటే ఏదైనా న్యూస్ ఇంట్లోకి ఎవరన్నా చనిపోయారన్న వార్త ఇంట్లోకి టెన్షన్ వచ్చేస్తుంది. గుండెదడ వచ్చేస్తుంది. ఇంకా నిద్ర పట్టడం లేదు. అయ్య బాబోయ్! నాకేదైనా అయిపోద్దని భయపడిపోతున్నా. నాకు ఆపరేషన్ కూడా అయింది ఈ మధ్య అన్నారు. మరి నువ్వు నీ గురించి ఆలోచనలు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది నీకు అని అడిగితే, నా పిల్లలు ఏమైపోతారో అంటే అతను భయపడిపోవటం, చావు గురించి భయపడటం ఎందుకు అంటే తన గురించి కాదు. తన గురించి ఉన్నప్పటికీ పిల్లల గురించి ఎక్కువ. మా అబ్బాయి 10th క్లాస్ చదువుతున్నాడు. నాకు ఏదైనా అయితే పిల్లలు ఏమైపోతారో, నా భార్య ఏమైపోద్ది, ఫ్యామిలీ అంతా ఏమైపోద్ది అన్నారు. అప్పుడు ఈ 3 మందులు ఇచ్చారు. ఏమొచ్చారంటే రాక్ రోజ్. ఇది పానిక్ అయిపోతున్నాడు. ఎవరో చనిపోతానేమో అని భయపడిపోతున్నాడు బాగా. రెడ్ చెస్ట్‌నట్, యాంగ్జైటీ అబౌట్ వైఫ్ అండ్ చిల్డ్రన్. మరి యాంగ్జైటీ అబౌట్ అదర్స్ కదండీ! ఫ్యామిలీ మెంబర్స్ గురించి రెడ్ చెస్ట్‌నట్. వైట్ చెస్ట్‌నట్ అంటే డెత్, 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 డెత్ ఇదే ఆలోచన. రిపీటెడ్ థాట్స్ కదా మరి వైట్ చెస్ట్‌నట్ థాట్స్ వదలని ఆలోచన. రిపీటెడ్ థాట్స్ ఆఫ్ డెత్. ఈ 3 ఇచ్చారు. ఈ 3 కాదు ఇంకో మందు కూడా ఉంది ఇక్కడ. స్టార్ ఆఫ్ బెతలాం ఇచ్చారు. ఏం చేత? ఆపరేషన్ జరిగింది రీసెంట్‌గా అతనికి. ఐ హావ్ అండర్గాన్ ఎ సర్జరీ. ఆపరేషన్ జరిగింది కాబట్టి ఆపరేషన్ షాక్ ఉంటది కొంత. స్టార్ ఆఫ్ బెతలాం ఈజ్ రీసెంట్‌లీ అండర్గాన్ సర్జరీ, షాక్ టు ఫిజికల్ బాడీ. ఆఫ్టర్ 1 month he said 90% of my problem is gone. Heart palpitation is mostly reduced. I can sleep peacefully. ఇది లైవ్ కేసు, రీసెంట్ కేసు. కాకినాడలో. కాకినాడలో ఇచ్చారు. 16 ఏళ్ల అమ్మాయి. ఈ అమ్మాయి ఒక ఫ్రెండ్ మాట్లాడట్లేదని బెంగెట్టేసుకుంది. వాట్సాప్ మెసేజ్ కూడా ఇవ్వటం లేదట. ఇంక ఈవిడ చదవడం మానేసింది. ఫాదర్ వర్రీ అయిపోతా అడిగారు మందు. ఆఖరికి నేను చచ్చిపోతానని అంటుందట. అంటుంది కదా ఏంటంటే లేదండి అలా జస్ట్ ఆ బాధ కొద్దీ అలా అంటుందనేమో ఆయన అన్నారన్నమాట. చాలా పిరికిదండి బాబు ఇది మా అమ్మాయి అని కూడా చెప్పారన్నమాట. చిన్న చిన్న ఇంట్లో చిన్న చిన్న పురుగులు, బల్లులు అవి చూసి కూడా అల్లిపోతూ ఉంటుంది. బొద్దింకల జ్యూస్లోకి అల్లిపోతూ ఉంటుంది. ఏమైందంటే ఇక్కడ ఫ్రెండ్ మాట్లాడట్లేదని అప్సెట్ అయిపోయింది. ఇంకోటి అంటే ఈ అమ్మాయి పెరిగింది. మంచి పాట బాగా పాడుతుంది. గ్రూప్ సింగింగ్‌లో ఈవిడే బాగా పాడుతది. కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నోరు పెగలటం లేదు అసల. అలాగా పాట కూడా వినబడినంత మెల్లిగా పాడుతుంది. వాయిస్ రావట్లేదు. అప్పుడు ఏ మందులిచ్చారో చూద్దాం. జెన్షియన్ ఇచ్చారు. ఎంచేత ఫ్రెండ్ మాట్లాడినంత మాత్రాన నువ్వు అలలాడిపోతుంది కదా! ఈజీలీ డిస్కరేజ్డ్. దట్ యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ టాకింగ్ అని. అంచేత ఈజీలీ డిస్కరేజ్డ్ గనక వచ్చినే డిస్కరేజ్ అయిపోతుంది గనక జెన్షియన్ ఇచ్చారు. జీవితంలో ఎన్నో సన్నివేశాలు జరుగుతాయి. చిన్నదానికే డిస్కరేజ్ అయిపోవడం అనమాట. అది. అలా జెన్షియన్ ఇచ్చారు. స్వీట్ చెస్ట్‌నట్ ఎందుకు ఇచ్చారు? హార్ట్ బ్రోకెన్. భగ్న హృదయం. ఫ్రెండ్ మాట్లాడట్లేదని. బట్ షీ ఈస్ ట్రైయింగ్ ఎవ్రీ పాసిబుల్ వే టు సాల్వ్ ప్రాబ్లమ్స్ విత్ హర్ బెస్ట్ ఫ్రెండ్. ట్రై చేస్తుంది కానీ ఏమి పని అవ్వలేదు. అది మెములస్. మరి పిరికిది అన్నారు కదండీ! చిన్న చిన్న ఆటికి బొద్దింకల ఆటికి కూడా అల్లిపోతా ఉంటది. పిరికిది గనక భయం. విమలస్ అంటే భయం కదండీ! పిరికితనం, భయం. లార్జ్ చేత ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హెర్సెల్ఫ్. తన మీద తనకు నమ్మకం లేదు. ఒక నెల తర్వాత ఐ సా హర్. డాక్టర్ గారే చూశారు. ఇన్ చర్చ్ షీ ఈజ్ సింగింగ్ కాన్ఫిడెంట్‌లీ అండ్ బేస్ ఆఫ్ ఫుల్ వాయిస్. మంచి వాయిస్‌తో బాగా పాడుతుందనమాట. పాడతను బట్టే మందు పనిచేస్తుందని తెలిసిపోయింది ఈవిడకి. అంతకుముందు నోరు పెగిలేది కాదు ఆ బాధలోను. షీ ఈజ్ హ్యాపీ అండ్ టాకింగ్ ప్లేఫుల్లీ విత్ హర్ బ్రదర్. చాలా బాగా మాట్లాడడం, సరదాగా జోకులేయడం ఈ డాక్టర్ గారు గమనించారు. ఈ మందేసాక. అంటే నార్మల్ అయిపోయిందనమాట. ఫ్రెండ్ మాట్లాడిందో లేదో తెలీదు గానీ ఈవిడ నార్మల్ అయిపోయింది. అది. ఐదో కేసు ఇది. వీళ్ళ షాపులో పనిచేస్తాడు ఒకతను. అతనేంటంటే 53 ఏళ్ళు ఉంటాయి.
వీళ్ళ నాన్నగారి దగ్గర పనిచేసి ఒక ఎంప్లాయ్ అనమాట. ఈ ఈ డాక్టర్ గారు చిన్నప్పటి నుంచి అతను పనిచేస్తున్నాడు. వర్కింగ్ విత్ అస్ ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్. అంచేత అతని బిహేవియర్ అంతా కూడా బాగా తెలుసు. నాకు నిద్ర అతను వచ్చి ఏమన్నాడంటే, "నాకు నిద్ర పట్టలేదంటే ఐ కెనాట్ స్లీప్, గివ్ మీ మెడిసిన్." ఏంటట నీ ఆలోచనలు అని అడిగారు. మరి నిద్ర పట్టలేదన్నావు ఏం ఆలోచనలు అని అడిగితే, ఏదోనండి ఐ కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ మై సన్. మా అబ్బాయి గురించి ఆలోచన అండి బాబు. ఏమవుద్ది అతని భవిష్యత్తు ఏమవుద్ది అనే ఆలోచనే. అంచేత ఓ వారం క్రితం జ్వరం వచ్చిందని నీరసంగా కూడా ఉంది. అసలు బాగా నీరసంగా ఉన్నాను. జ్వరం వచ్చిన తర్వాత బాగా నీరసంగా ఉంది. కొడుకు గురించి బాగా ఆలోచన. ఇంకోటి ఏంటంటే అతని యొక్క స్వభావాన్ని బట్టి రాక్ వాటర్ వేసారండి. చాలా రిజిడ్ ప్రిన్సిపల్స్. ప్రాణం పోయినా అబద్ధం చెప్పడట. చాలా పంక్చువల్ గా ఉండి 5 గంటలకు తెల్లవారుజామున 5ంటికి రమ్మంటే 3 గంటలకు లేచిపోయి రెడీ అయిపోయి వస్తాడట. అంచేత రాక్ వాటర్ వేశారు. తర్వాత ఆలివ్ వేశారు. ఇంచేత జ్వరం వచ్చింది, తగ్గింది, నీరసం వదలలేదు. ఫిజికలీ ఎగ్జాస్టెడ్ డ్యూ టు ఫీవర్. వైట్ చెస్ట్‌నట్ వేశారు. ఇంచేత రిపీటెడ్ థాట్స్ అబౌట్ సన్ ఫ్యూచర్. మా అబ్బాయి గురించి ఆలోచన, మా అబ్బాయి గురించి ఆలోచన, మా అబ్బాయి భవిష్యత్తు, మా అబ్బాయి భవిష్యత్తు, మా అబ్బాయి భవిష్యత్తు. అదే ఆలోచన అలా తిరుగుతా ఉంది. అంచేత వైట్ చెస్ట్‌నట్ వేశారు. రెడ్ చెస్ట్‌నట్ ఎందుకు వేశారు? అబ్బాయి మీద బెంగ. యాంగ్జైటీ అబౌట్ అదర్స్ కదండి రెడ్ చెస్ట్‌నట్. మిగతా వాళ్ళు యోగక్షేమాల గురించి కంగారు పడిపోతూ ఉంటారు. ఆఫ్టర్ 1 మంత్ హీ సెడ్ ఐ యామ్ గెట్టింగ్ ఎనఫ్ స్లీప్. బాగా నిద్ర పడుతుందండి. అండ్ ఎగ్జాస్ట్ నీరసం కూడా బాగా తగ్గింది అని అతను చెప్పాడు. ఎంత లైవ్ కేసు ఇది. నాకు ఈ మధ్య చూశాను ఈ కేసులు. ఆవిడ తగ్గించిన కేసులు. నాకు ఈ కేసుల గురించి వివరాలు ఇమ్మంటే ఇలా ఇచ్చారు సార్. అంచేత బాగా చేస్తున్నారు ఈ మేడం. అలా కాకినాడలో ఒక మేడం ఉన్నారు, పిఠాపురాన్ని ఇంకో మేడం. ఇద్దరు కూడా బాగా చేస్తారు మంచి డాక్టర్. ఆరో కేసు కూడా ఉంది. 3 ఏళ్ల కుర్రాడు. 3 ఏళ్ల కుర్రాడు తల్లి. మా అబ్బాయి ప్రతిదానికి కూడా అర్జెంటుగా అయిపోవాలని అడుగుతున్నాడు. ఏదైనా కేక్ అంటే కేక్ ఇవ్వకపోతే తల గోడకేసి కొట్టేసుకుంటాడట. హైపర్ యాక్టివ్. దీనికి మందు ఇచ్చారు. ఏం మందు ఇచ్చారో చూద్దాం. ఎందుకు ఇచ్చారో కూడా తెలిసింది కనుక. ఇదిగో ఇరిటేషన్ ఇంపేషెంట్ ఇచ్చారు, చెర్రీ ప్లమ్ ఇచ్చారు, వెర్వైన్ ఇచ్చారు, వాల్నట్ ఇచ్చారు. ఎలాగ ఇంపేషెంట్ ఇచ్చారు? ఇరిటేషన్, వాంట్స్ టు గెట్ థింగ్స్ డన్ వెరీ క్విక్లీ, అప్పటికప్పుడు అయిపోవాలి. చెర్రీ ప్లమ్ ఎందుకు ఇచ్చారు? మరి ఆ ఒళ్ళు తెలియని కోపం వచ్చేసి గోడకేసి కొట్టేసుకుంటున్నాడు తలకాయ టప టప టపమని. తన కంట్రోల్ తప్పిపోయాడు. హిట్టింగ్, బ్యాంగింగ్ హిజ్ హెడ్ అండ్ షౌటింగ్. వెర్వైన్ ఎందుకు ఇచ్చారు? హైపర్ యాక్టివ్, ఎంతూజియాస్టిక్, లెర్న్ థింగ్స్. అది నేర్చేసుకోవాలి, ఇది నేర్చేసుకోవాలి అని చెప్పేసి అత్యుత్సాహం. అతని తత్వం అలాంటిది. వాల్నట్ ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే నీడ్స్ టు అడాప్ట్ టు ది చేంజ్ దట్ ఇది పెన్ని అంటే చిన్నమ్మ వోంట్ బి అరౌండ్ హిమ్. అంటే ఆ చిన్నమ్మతో బాగా అటాచ్మెంట్, ఎప్పుడు కూడా దగ్గర ఉండాలి. మరి చిన్నమ్మ దగ్గర ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది కదా. మరి వెళ్ళిపోయినప్పుడు ఇతను ఉండలేకపోతున్నాడు. దానికి అని చెప్పి వాల్నట్ ఇచ్చారు కట్ అవడం కోసం. లింక్ బ్రేకర్ కదా ఇది వాల్నట్. ఆఫ్టర్ 2 months షీ షెడ్, మదర్ చెప్పింది, మై సన్ బ్యాంగింగ్ హిట్టింగ్ హెడ్ ఇది రెడ్యూస్డ్. తల గోడ చేసుకోవడం తగ్గిపోయింది బాబు, సో మచ్. మై సిస్టర్ గాట్ మ్యారీడ్. మై సన్ డిడ్ నాట్ గెట్ ఫీవర్. అంటే పిన్ని దగ్గర లేకపోతే జ్వరం వచ్చేది. బెంగ లేదు వాళ్ళ పిన్ని మీద. వాల్నట్ కట్ చేసింది కదా, లింక్ బ్రేకర్ కదా మరి వాల్నట్. అలా పనిచేసింది ఈ మంత్. పనిచేసి నార్మల్ అయిపోయాడు ఆ కుర్రాడు. అంటే అంత బాగా ఇవ్వచ్చు. అందరూ కూడా చేయించేలాగా బాగా నేర్చుకోండి. నేర్చుకుని ఒక మీరు మామూలు సామాన్య వ్యక్తి నుండి అసామాన్యమైన వ్యక్తి కింద మారిపోతారండి. ఏ కామన్ మ్యాన్ నుంచి స్పెషల్ టైప్ ఆఫ్ లైఫ్ వచ్చేస్తుంది అక్కడి నుంచి. ఒక ప్రత్యేకమైన స్కిల్ ఇదంతా. కానీ విషయం చిన్నదే, సింపుల్, ఇంట్రెస్టింగ్ ఆల్సో. చాలా సరదాగా ఉన్నాయి ఇవన్నీ. ఏంటి అసలు ఇది కూడా తగ్గుతుందా అనేటట్టుగా ఉన్నాయి. ఈ ఫీలింగ్ కూడా పోద్దా అన్నట్టు. అందరూ సరదాగా నేర్చుకొని జాగ్రత్తగా తెలుసుకోండి. ఇదంతా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సబ్జెక్ట్ ఇది. మొత్తం మనం 3 పేజీల్లో తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ పేజీ ఇట్ సెల్ఫ్ ఉపయోగంలో తెచ్చేసుకోవచ్చు మనం అందరం. చేత
ఇంక పుస్తకాలు ఏమున్నాయో చూద్దాం. బ్యాచ్ ఫ్లవర్ బుక్స్ ఏమున్నాయో చూద్దాం. ఇదేమిటంటే ఫిలిప్ ఛాన్సలర్ అనే ఆయన బుక్ అండి. ఇలిస్ట్రేటెడ్ హ్యాండ్ బుక్ ఆఫ్ బ్యాచ్ ఫ్లవర్. ఈయనే ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఆ కేస్ షీట్లన్నీ స్టడీ చేసి వాళ్ళతో మాట్లాడి అవన్నీ ఆ కేసు ప్రకారం చూసి రాశారండి, సాల్వ్డ్ కేసులన్నీ. చాలా బాగుంటది ఛాన్సలర్ గారి బుక్. ఇక్కడ కనిపించింది ఏంటంటే బ్యాచ్ గారి బుక్ అనమాట. ఎడ్వర్డ్ బ్యాచ్ గారి బుక్, ఒరిజినల్ బుక్. అది నేను చూపిస్తాను ఇప్పుడే. తర్వాత వారా గారని ఈయన ట్రైనింగ్ అయ్యారు, కృష్ణమూర్తి గారిదే ట్రైనింగ్ అయ్యారండి. చాలా బాగా రాశారు బుక్ ఇది. సింపుల్ గా చాలా బాగుంటుంది. బ్యాచ్ అవర్ రెమెడీస్ కాంప్రిహెన్సివ్ స్టడీ పార్ట్ 1 and 2. ఇది ఏంటంటే, ఈ బుక్ ఏంటంటే జూడీ హావర్డ్ గ్రోయింగ్ అప్ విత్ బ్యాచులర్ రెమెడీస్. అంటే చిన్నపిల్లలో ఎదిగే వయసులో మనసు కూడా ఎదిగేటట్టు ఉంటుంది, మౌల్డ్ తీసుకుంటా ఉంటుందండి. మంచి చెడ్డల విచక్షణ అప్పుడే డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో పడాలండి ఈ మందులు. పడితే మంచి పిల్లలుగా డెవలప్ అవుతాడు తల్లిదండ్రులకి, దేశానికి మంచి పౌరుడిగా డెవలప్ అవుతాడు, సంఘానికి ఎంతో ఉపయోగపడే వ్యక్తిగా డెవలప్ అవుతాడు, అతని జీవిత పరమార్థం నెరవేరుతుంది. తప్పకుండా చిన్నపిల్లలకి నేనే స్కూల్స్లోకి వెళ్ళి అక్కడ టీచర్స్కి ఇది ట్రైనింగ్ ఇచ్చి ఆ బ్యాచులర్ మందులు అక్కడ ఉన్న పిల్లలకి ఉండే ఆ మనస్తత్వాలకు తగ్గట్టుగా వేయించి ఎలా ఉంటుందనే ఆలోచన ఉంది. ఇక్కడ ట్రైనింగ్ అయిన మాస్టర్లు కూడా అక్కడ వాడుతున్నారు. ఇక్కడ ఇంటి దగ్గర చెప్పినప్పుడు నేను ఈ నేర్చుకున్నాను, నేర్చుకుని స్కూల్స్లో ఇస్తున్నాను, పిల్లలకు వాడుతున్నాను. తెలుగులో కూడా మంచి పుస్తకం ఉంది, డాక్టర్ ఎడ్వర్డ్ బ్యాచ్ పూల మందుల చికిత్స. రచయిత వంగల వెంకటరెడ్డి గారు. ఇది ఎక్కడ కర్నూలు ఇది. ఈ బుక్ కూడా బాగానే రాశారు. ఇంకా స్టార్ ఆఫ్ బెతలహం వేశారు ఇక్కడ ఫ్లవర్. ఇంకా పుస్తకాలు నా దగ్గర మామూలుగా కిండిల్ ఎడిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ బ్యాచులర్ బుక్స్ అండి నా దగ్గర ఉన్న పుస్తకాలు. అందులో దీని గురించి చెప్పాను. ఇప్పుడే అనుకున్నాం కదా, అటు ఫోటో కనిపించలేదు అనుకున్నాం కదండి. ఇది బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్, ఎడ్వర్డ్ బ్యాచ్ గారు రాసింది. ఇది కృష్ణమూర్తి గారు రాసింది. కృష్ణమూర్తి గారు కూడా మంచి డాక్టర్ అండి, బాగా రాశారు. ఇది మనం చూసిన పిల్లల చిన్న వయసు నుంచి బ్యాచ్ ఫ్లవర్తో పాటు ఎదగాలండి. మిగతా వాళ్ళ పుస్తకాలు కూడా చాలా బాగుంటాయండి. ఇది కూడా ఇంకా మిగతా పుస్తకాలు. సో బ్యాచ్ గారు మనందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నారు. అంచేత వీరి ఆశీర్వాదాలతోటి మనం సొసైటీకి ఈ మందులు వాడుతూ ఎంతోమందికి, మనకి, కుటుంబానికి ఉపయోగకరంగా మారదాం, చేద్దాం, సర్వీస్ చేద్దాం. లోక కళ్యాణం కోసం, లోక క్షేమం కోసం పనిచేద్దాం. ఆల్ ది బెస్ట్.